అంటే నేను మొత్తం రేసింగ్కి ఒక 1 year ఖర్చు పెట్టుంటాం. బైక్ రేసర్, ఆంటర్ప్రెనర్, యూట్యూబర్ సందీప్ నదింపల్లి బ్రో. వెల్కమ్ టు తెలుగు కనెక్ట్స్. పల్సర్ కప్ అని ఒక రేస్ ఉంది. కరెక్ట్ దానికి వెళ్ళే ముందు ఒక యాక్సిడెంట్ అయింది. హై స్పీడ్లో అయింది. నా బండి 2 ముక్కలు అయిపోయింది. కాలేజ్కి వెళ్తున్నప్పుడు నాకు దీని నుంచి లాభం పక్కన పెట్టేస్తే 100 సార్లు కింద పడతాం. ఎన్ని బోన్ తిరుగుతాయో తెలియదు. హాస్పిటల్లో కొన్ని రోజులు ఉంటాం. ఇంకా కొన్ని చెప్పకూడదు. బట్ నా రేసింగ్ ఇది నేను ఎక్కడ చెప్పలేదు. 3-4 రేసర్స్ ఉంటారు. వాళ్ళకి ముందే ప్లాన్ ఉంటుంది. ఆ 4లో వీడు ఒకడు విన్ అవుతాడు, వాడు ముందు వెళ్ళిపోతాడు. వాడిని ఓట్ అయ్యడానికి ఎవడైనా వస్తే ఈ 3 లిటరలీ గుద్దేస్తారు. 2 పడిపోతారు కావాలంటే. ఇలాంటివి నా లైఫ్లో జరిగాయి. నేను బ్రేక్ చేసుకొని తిప్పుకునే లోపు వెనకాల నుంచి అదే స్పీడ్లో వచ్చి గుద్దాను. ఎంత దూరం ఎగిరి పడ్డానో, పడిన తర్వాత ఎంత దూరం దొరలుకుంటే వెళ్ళని కూడా నాకు తెలియదు. నా కళ్ళ ముందు నా బైక్ పార్ట్స్ కనిపించాలా. నాకు 2 కాళ్ళు పనిచేయలేదు. 20 minutes సరిగ్గా బ్రీత్ కూడా రాలేదు నాకు. తర్వాత రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత ఘోరంగా ఉండేదంటే, నా బెడ్ పక్కన ఆనుకుని నాకు వాష్రూమ్ ఉంటే బెడ్ నుంచి లెగిసి నాకు వాష్రూమ్కి వెళ్ళడానికి 20 minutes పట్టేది. ఇప్పుడు నేను వరల్డ్ ఛాంపియన్కి ట్రై చేయాలి అంటే ఛాన్సెస్ చాలా తక్కువ. నేను ఇప్పటికిప్పుడు అన్నీ వదిలేసి నేను కూడా చేయగలుగుతా. బట్ అక్కడ నేను సక్సెస్ అవ్వకపోతే నా జీవితం ఏమవుతుంది? నాకు స్పోర్ట్ నుంచి నాకు ఇప్పటికి కూడా డబ్బులు కావాలి అని నేను ఎప్పుడూ అనుకోను. నాకు ఈ టైర్స్ కాస్ట్ ఎంత అని అడిగితే 69,850 రూపీస్ అని పంపించాడు. 1 day యూస్ చేసుకోగలుగుతుంది. యావరేజ్గా ఒక 2.5 lakh రూపాయలు ఒక ఎగ్జాస్ట్ అనుకోండి. 2.5 lakh ఒక బండి రాదా? ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే చుట్టూ 10 మంది ఉంటారు కిందకి లాగడానికి. ఇంతకుముందు నేను పోలీస్కి కూడా హెల్ప్ చేశా. ఇది చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు. బట్ ఒకటి మీ దగ్గర ఏ బైక్ ఉంది, అది ఎంత ప్రైస్ నాకు చెప్పండి ఒకసారి. చెప్పొచ్చు కానీ మా ఇంట్లో కూడా కొన్ని తెలియదు. ఇప్పుడు నన్ను మీరు అలా ఇరికించొద్దు. ఇప్పుడు ఇంట్లో తెలిసిన బైక్స్ గురించి చెప్పండి. వద్దులేండి. గైస్, ఫైనల్లీ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద పాడ్కాస్ట్, ఇన్ టుడేస్ పాడ్కాస్ట్ వీ హ్యావ్ సందీప్ నదింపల్లి బ్రో. ఆల్మోస్ట్ తెలుగులో అందరికీ తెలుసు. ఫస్ట్ తెలుగు బైక్ రేసర్ హూ వన్ 6 నేషనల్ టైటిల్స్. ఈ పాడ్కాస్ట్ లో తన రేసింగ్ కెరియర్ కోసం, తన బిజినెసెస్ కోసం, తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే వీ హ్యాడ్ అ గ్రేట్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఈ పాడ్కాస్ట్ తర్వాత సందీప్ బ్రో మీద ఉన్న రెస్పెక్ట్ నాకు డబుల్ అయ్యింది. మీరు కూడా పక్కా ఈ పాడ్కాస్ట్ ఎంజాయ్ చేస్తారు. పాడ్కాస్ట్ అస్సలు మిస్ అవ్వదు. యూ గోనా లవ్ దిస్ ఎపిసోడ్. ఎంజాయ్ టుడేస్ పాడ్కాస్ట్ విత్ సందీప్ నదింపల్లి బ్రో ఆన్ తెలుగు కనెక్ట్స్. బైక్ రేసర్, ఆంటర్ప్రెనర్, యూట్యూబర్ సందీప్ నదింపల్లి బ్రో. వెల్కమ్ టు తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ. సో మీ ఫస్ట్ రేసింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? మీకు ఎలా తెలిసింది? ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్ రేసింగ్ ఎక్స్పీరియన్స్? నాకు ఒఫీషియల్గా లేదా ఒక ప్రాపర్ వేలో లీగల్గా రేస్ చేయడం ఎలాగా అది ఎవరికి తెలియదు. అవును. చిన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్లో ఎవరైనా స్టంటింగ్ చేసినా ఇంప్రెస్ అయిపోతాం. అక్కడి నుంచి మనం కూడా చేయాలనుకుంటాం. సో వీల్ నుంచి స్టాప్ నుంచి ఏ బండి అయినా కానివ్వండి, స్కూటీల దగ్గర నుంచి అన్నీ, ఏ బైక్ దొరికితే ఆ బైకులను నాశనం చేయడం అట్లాంటివి అన్నీ చేసి అలానే స్టార్ట్ అయింది అంతా. ఓకే. తర్వాత ఎక్కడో ఈవెంట్ జరుగుతుందని తెలియడం, అక్కడికి వెళ్ళిన ఫస్ట్ టైమే ఆ రేస్ విన్ అయ్యాను. ఓకే. అంటే దానికి ముందు ఏం చేసామని అంటే ఇవన్నీ తెలియదు కదా, ఇలా ప్రాపర్ వేలో ఇలా ఒకటి రేస్ జరుగుతుంది, ప్రాసెస్ ఏం తెలియదు కదా. ఏం చేసామన్నంటే ఎక్కడో అక్కడ ఏ రోడ్డు దొరికితే ఆ రోడ్డు, అప్పుడు సేఫ్టీ గేర్ లేదు, ఏం లేదు, బండి తీసుకోవడం, ఏదో చూస్తాం, ఏదో ఫోటో చూస్తాం, ఫుల్ ఈన్ యాంగిల్ ఎల్బో టచ్ అవుతున్నది, లేకపోతే నీ టచ్ అవుతున్నది, ఎక్కడ టర్న్ ఉంటే అక్కడ వెళ్ళడము, ముందు ఒక నుండమంటాం, నువ్వు చూడు ఎలా వస్తుందో అని చెప్పి ఆయన అక్కడ కూర్చోబెట్టి సేమ్ అలా నీ డౌన్ చేయడం అలా ఇంకా తెలిసిందే ఒక ఈవెంట్ ఏదో ఉంది, వెళ్ళడం, అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు ఏజ్ ఎంత అంటే బ్రో, వీలీలు స్టాపీలు ఇలాంటివన్నీ ఏజ్ గుర్తులేదు కానీ చాలా తక్కువ ఏజ్లోనే, ఓ 14-15 అప్పుడు స్కూటీలతో వీలీలు, లేకపోతే ఏ బండి అంటే ఆ బండి. అప్పట్లో యమహా FZ అని, ఈ కరిజ్మా, ఇవన్నీ కొంచెం అప్పట్లో చాలా పెద్ద ఫ్యాన్సీ బైక్స్, ఇంకా వాటితోనే అన్ని స్టార్ట్ చేసి. అంటే మీ ఫస్ట్ రేసింగ్ అప్పుడు మీ ఏజ్ ఎంత? అంటే మీ ఫస్ట్ ఇండియా నేషనల్ టైటిల్ కొట్టినప్పుడు అప్పుడు ఏజ్ ఎంత? అప్పుడు 18 బ్రో. అంటే రేసింగ్ స్టార్ట్ చేయడానికి నేను 17 అప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేషనల్ టైటిల్ కాకపోయినా ఏదో ఒక రేస్ విన్ అయింది అంటే 17 అప్పుడే విన్ అయింది. కానీ 17 మనకు లైసెన్స్ ఇవ్వరు కదా, అసలు లైసెన్స్ అక్కర్లేదు, రేసింగ్ లైసెన్స్ అక్కర్లేదు. ఇప్పుడు లైసెన్స్ ఎందుకంటే రోడ్డు పై నడపడానికి, రేసింగ్ జరిగే ట్రాక్ లో కదా, దానికి లైసెన్స్ తో పని ఏం లేదు. అసలు రేసింగ్ స్టార్ట్ చేసి 13 years నుంచి చేసుకోవచ్చు ఇండియాలో. సో దీనికి సెపరేట్ లైసెన్స్ ఉంటుంది, రేసింగ్ లైసెన్స్, FMSCA లైసెన్స్ అని, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్ క్లబ్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఒక లైసెన్స్ ఇస్తారు. అది ఉంటే 13 years నుంచి నేషనల్ ట్రాక్స్లో రేస్ చేయొచ్చు మీరు. నేషనల్, ఇంటర్నేషనల్ కూడా చేయొచ్చు. అంటే మీకు 13 years ఉంటే చాలు, ఇంటర్నేషనల్ రేసెస్ కూడా చేయొచ్చు. సో
సో మీకు ఈ రేసింగ్ లైసెన్స్ ఫస్ట్ ఎప్పుడు తీసుకున్నారు, దాని తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే మనం ఎప్పుడైనా నేషనల్ ట్రాక్లోకి అడుగు పెట్టాలి, అక్కడ రేస్ చేయాలి అంటే రేసింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. 17 అప్పుడు ఇక్కడ రేసెస్ ఈ చిన్న చిన్న ఆరెంజ్ కప్లు అవి ఇవి చేసి నాలో నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత 18 అప్పుడు ఇంట్లో కన్విన్స్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, అప్పుడు 18కి FMSCA లైసెన్స్ చేసుకుని నేషనల్స్ పార్టిసిపేట్ చేయడం, అలా అక్కడ కూడా ఈ ఇంట్లో సంగతి అంతా తర్వాత మాట్లాడదాము. దానికి ముందు ఇప్పుడు మీ బయోలో నేను చూసాను అనమాట 6 నేషనల్ టైటిల్స్ ఇండియా అని. సో ఈ 6 ఎప్పుడెప్పుడు ఏ ఏజ్లో ఎలాగా అంటే ఇప్పుడు చూడండి బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ రేసెస్ కండక్ట్ చేస్తారు. అలా ఇండియాలో ఒక 6 or 7 సిటీస్లోనూ వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాత నేషనల్ ట్రాక్ పైన ఇంకొకటి ఫైనల్ రేస్లా ఉంటుంది. సో అలా 17, 18 నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ పల్సర్ కప్ అని ఒక రేస్ ఉంది, FOS అని, ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ అని జరిగేది అప్పట్లో. మొత్తం ఇప్పటివరకు 3 seasons జరిగాయి. 3 పార్టిసిపేట్ చేశాను. ఫైనల్ విన్ అవ్వడానికి 3 years పట్టింది నాకు. ఏదో ఒకటి ఆపేసేది ఫస్ట్ టైం ఏమైంది, ఇండియాలో హైదరాబాద్లో విన్ అయ్యాను, ఇండియాలో వేరే పార్ట్స్ ఆఫ్ కంట్రీలో అయినాయి. ఫైనల్గా అందరినీ ఒక 30 మందినో ఎంతమందినో ఫైనల్ చేసి నేషనల్ ట్రాక్లో రేస్ పెట్టారు. కరెక్ట్ దానికి వెళ్ళే ముందు ఒక యాక్సిడెంట్ అయింది, రోడ్డు పైన వెళ్ళి గూడ్స్ క్యారియర్ అని గుద్దేసా. దేన్ని? గూడ్స్ క్యారియర్. ఓకే. ఎలా గుద్దినా గుర్తులేదు అసలు నాకు, కానీ హై స్పీడ్లో అయింది. నా బండి 2 ముక్కలు అయిపోయింది. కాలేజ్కి వెళ్తున్నప్పుడు. ఏ బైక్ అది అప్పుడు? CBR 250R. అప్పుడు హాస్పిటలైజ్ అయ్యా. నా లెగ్ ఫోల్డ్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే పెద్ద సర్జరీ అయింది. నాకు ప్రాపర్గా నడవడానికి ఒక 6-7 months పట్టింది. దాని తర్వాత ఫిజియోథెరపీ అని ఇదని నార్మల్ అవ్వడానికి, నా లెగ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఒక 1.5-2 years పట్టింది. ఫస్ట్ రేస్ చేయకముందే? ఫస్ట్ రేస్కి అంటే ఇక్కడ విన్ అయిపోయి ఎప్పుడైతే నేషనల్ ట్రాక్ ఆపర్చునిటీ వచ్చిందో అప్పుడు చేయలేకపోయా. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం అదే ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ జరిగినప్పుడు, అప్పటికి కూడా ఇంకా ఈ లెగ్ ప్రాపర్గా క్యూర్ అవ్వలేదు. అయినా రేస్ చేసా, మళ్ళీ హైదరాబాద్లో విన్ అయ్యా. ఈసారి నేషనల్ ట్రాక్ వరకు వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను డిస్క్వాలిఫై చేశారు. ఎందుకు? డేంజరస్ మూవ్స్ చేశానని చెప్పి ట్రాక్లో. ఓకే. అంటే పక్కనోడు వచ్చి మనల్ని కావాలని గుద్దేస్తున్నాడు, మనం కూడా అదే ట్రై చేస్తాం. కానీ అక్కడ ఏమైంది, చివరికి నాది కనిపించింది, వాడిది కనిపించలేదు, డిస్క్వాలిఫై చేశారు. సెకండ్ ఇయర్ కూడా పోయింది. మళ్ళీ థర్డ్ ఇయర్ చేశా. అప్పుడు ఏజ్ 18-19 అంతే బ్రో. 17 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ అవ్వలేదు, సెకండ్ది డిస్క్వాలిఫై. తర్వాత సీజన్ 3 ఇక్కడ విన్నాయి, అక్కడ విన్నాయి. ఒక 1 kilometer గ్యాప్తో, అంత లీడ్తో విన్ అయిపోయా. ఇంకా అప్పటికి ఫుల్ ప్రో అయిపోయాను, ఎందుకంటే అప్పటికే నేషనల్ నేషనల్ అదే కాదు, ఈ లోపు నేను వేరే ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశాను నేషనల్ ట్రాక్లో. ఈ మధ్యలో వేరే 1 make అని, హోండా 1 make ఛాంపియన్షిప్ ఉంది. అది దీనికంటే ఒక 10 times కాంపిటేటివ్. ఓకే. అలాంటి రేసెస్లో కూడా విన్ అయిపోయా. అప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్, ఇంకా అసలు ఈజీ విన్ అనమాట. కొట్టేసా, అది కొంచెం అదొక టైటిల్. ఇలాంటివే మళ్ళీ KTMలో ఒక కప్ ఉంటుంది. ఇలా KTM ఆరెంజ్ డేస్ కాకుండా ఆరెంజ్ కప్ అని ఉంటుంది. ఇలా విన్ అయిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అదొకటి. అది కూడా 2 సార్లు పట్టింది నాకు విన్ అవ్వడానికి. ఫస్ట్ టైం అంతే 2 సార్లు చేశాను, అదొకటి. అండ్ దాని తర్వాత హోండా 1 make ఇందాక మెన్షన్ చేశాను కదా, నేషనల్ నా లైఫ్లో చేసిన ఫస్ట్ పెద్ద రేసెస్ అవే నా రేసింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత ప్రో స్టాక్ 300-400 కేటగిరీ అని ఒకటి ఉంటుంది. అది ఇండియాలో ప్రీమియం మోస్ట్ కేటగిరీ. ఓకే. సో ఇప్పటి వరకు ఆ స్పెసిఫిక్ కేటగిరీలో నా తర్వాత ఇప్పటివరకు విన్ అయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు లేరు. ఓకే. అంటే ప్రీమియం కేటగిరీ అంటే ఏముంటుంది డిఫరెన్స్? సో ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్లో మీకు కేటగిరీ వైజ్ ఉంటుంది. 150 అని, 150లో మోడిఫైడ్ కేటగిరీ ఒకటి. ఇవన్నీ బైక్స్లో 150cc 150cc స్టాక్ బైక్స్, అంటే ఫ్యాక్టరీ నుంచి ఎలా వస్తాయో చిన్న చిన్న చేంజెస్, ఆ లైట్లు తీసి ట్రాక్ ఫేరింగ్ పెట్టి స్టాక్ కేటగిరీ. ఓన్ బైక్స్ వాళ్ళు తెచ్చుకొని కంప్లీట్ లేదు బ్రో, అంటే ఓన్ బైక్స్ చేయొచ్చు కానీ యూజ్ లేదు. ఓకే. అసలు విన్ అవడం ఇంపాసిబుల్ ఓన్ బైక్స్. మరి ఏంటి, ఎందుకంటే టీమ్ ఉండాలి, టీమ్ సపోర్ట్ ఉండాలి, ఆ టెక్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఇంజిన్స్ కూడా ఇప్పుడు మనం ఓన్ బైక్ అనుకోని బ్రో, ఆల్రెడీ అది 20,000-30,000 తిరిగేసి ఉంటుంది ఇక్కడ. దానిలో ఏం ఉండదు. వెళ్ళి ఇంజిన్ బిల్డ్ చేసినా సరే మన వాళ్ళు అంత కరెక్ట్గా చేయలేరు. రేస్ అంటే ఇంకెలా ఉంటుందంటే ఇంజిన్ ఎక్కువ రోజులు పనిచేయదు, రిలయబిలిటీ చాలా తక్కువ, ఎందుకంటే ఫుల్ హై రేవ్స్లోనే ఉంటుంది. ప్రాపర్గా బిల్డ్ చేయాలి, ఇదంతా మన వల్ల అవ్వదు. సో వాళ్ళ దగ్గర టీమ్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం, ఇంతని పే చేస్తాం. ఓకే. ఇయర్కి నేను 2 లక్షలు 3 లక్షలు
డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. అంటే 150 cc 6 lakhs ఛార్జ్ చేసే టీమ్స్ కూడా ఉన్నాయి. ఓకే 1 year 6 months ఏదైతే ఆ 1 year జరిగే రేసెస్లో ఇవ్వడానికి. సో ఇలా ఇప్పుడు 150 cc ఉంది. 150 cc ప్రో స్టాక్ అని ఉంటుంది. అంటే దానిలో కొన్ని మోడిఫికేషన్స్ వెళ్ళవద్దు. దాని తర్వాత ప్రీమియం కేటగిరీ చెప్తున్నారు. అదే అన్న. సో ఇలా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. దీనిలో 300 to 400 కేటగిరీ అనేది INMRC చెప్పిన ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్లో బిగ్గెస్ట్ కేటగిరీ అదే. ఓకే ఎందుకంటే మన ఇండియాలో నేషనల్ ఛాంపియన్షిప్లో 600 and 1000 cc అవ్వవు. ఈ నేషనల్ ఛాంపియన్షిప్ అంటే ఏంటి అంటే మీకు 10 రేసెస్ జరగాలి ఇయర్ మొత్తంలో. 10 రేసులు ఉంటాయి. రేస్కి పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క రేస్కి ఫస్ట్ వచ్చినోడికి 25 points, సెకండ్ వచ్చినోడికి 18 points, అలా పాయింట్స్ ఉంటాయి. 10 రేసెస్లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో వాళ్ళు నేషనల్ ఛాంపియన్ అవుతారు. సో దాట్స్ నేషనల్ ఛాంపియన్షిప్. ఓకే అలా క్యాలిక్యులేట్ చేసి కాంపౌండింగ్ లాగా బయటకు తీసి నెంబర్స్ మీరు ఫస్ట్ సెకండ్ అలా ఇస్తారు నేషనల్. అంతే లాస్ట్కి. ఓకే ఎవ్రీ ఇండివిజువల్ రేస్కి మళ్ళీ ప్రైజెస్ ఉంటాయి. అది కాకుండా నేషనల్ ఛాంపియన్ అవ్వాలి అంటే మీకు 10 రేసెస్లో ఎవరు పాయింట్స్లో లీడింగ్ ఉన్నారో వాళ్ళు నేషనల్ ఛాంపియన్ అవుతారు. సో అది 300 to 400 ప్రీమియం మోస్ట్ కేటగిరీ. దానికంటే పైన సీసీ నేషనల్ కేటగిరీ లేదు ఇండియాలో. కొన్ని రేసెస్ జరుగుతాయి, 1-2 రేసులు. ఏదో దాన్ని ప్రాపర్ నేషనల్ ఛాంపియన్షిప్ అన్నారు. ఒక రౌండ్ ఉంటుంది, అంటే ఒక వీకెండ్ ఉంటుంది. సాటర్డే ఒక రేసు, సండే ఒక రేసు ఛాంపియన్షిప్లో ఇచ్చేస్తారు. సో దట్స్ నాట్ యాక్చువల్ నేషనల్ ఛాంపియన్షిప్. 300 to 400 వరకు ప్రీమియం మోస్ట్ కేటగిరీ అదని. సో ఇలా దొరికిన కేటగిరీలో ప్రతి దానిలో చేయబట్టి ఇలా అన్ని టైటిల్స్ చేసుకుంటే FJRS అని ఇంకోటి ఉంటుంది, అదొకటి. అలా 6 టైటిల్స్. ఓకే ఇప్పుడు ఈ 300 to 400 దాంట్లో మీరు ఏ బైక్తో కంపీట్ చేశారు అప్పుడు? నేను KTM RC390 ఉంటుంది. సో దీనిలో RC390 R3 Yamaha R3 ఉంటుంది కదా, ఈ బైక్స్ ఉంటాయి. 300 నుంచి 400 cc మధ్యలో ఉండే బైక్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకటి అడగవచ్చు, నాది 390 373 cc ఏదో ఉంటుంది, ఇది 300 తక్కువ సీసీ కదా అని. కానీ సిలిండర్ డిఫరెన్స్ ఉంది. ఓకే అది 2 cylinder బైక్, ఇది సింగిల్ సిలిండర్ బైక్. సో 2 cylinder ఉన్నప్పుడు దానికి అడ్వాంటేజ్ ఎక్కువ. ఓకే అది టాప్స్ ఎక్కువ చేస్తుంది, ఇది ఇనిషియల్ పవర్ ఎక్కువ ఉంటుంది, టాప్స్లో అంత ఉండదు. 2 బైక్స్ అలా ఈక్వల్ కొంచెం. అండ్ మోడిఫికేషన్ ఎక్కువ చేసుకునేది టూ సిలిండర్ ఉన్న దానిలో, సింగిల్ ఎక్కువ చేస్తే రిలయబుల్ ఉండదు. ఇలా 300 to 400 అనేది ఒక కేటగిరీ. దానిలో ఈ మధ్యలో ఉన్న సీసీది ఏదైనా తేవచ్చు, రేస్ చేసుకుని విన్ అవ్వచ్చు. ఓకే సో నేను KTMకి చేసేవాడిని. ఓకే స్పాన్సర్ చేసేదా లేదా మీరు KTM డబ్బులు ఇచ్చి? లేదు, స్పాన్సర్ అంటే స్పాన్సర్షిప్ యాక్చువల్లీ అప్పట్లో ఏం లేదు, మొత్తం అంతా నేనే పే చేసుకునేవాను ఇనిషియల్లీ. తర్వాత ఫ్రీ రైడ్ వచ్చే డేస్ కూడా ఉన్నాయి, కానీ నేను అప్పటికి చేయలేదు, నేను ఆపేసాను. ఇంకా దీనికి ముందు అప్పుడు మీకు ఈ 3 రేసెస్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఆన్ యావరేజ్? 3 రేసెస్ కాదు బ్రో, అంటే నేను మొత్తం రేసింగ్కి నేను 150 cc నుంచి 1000 cc వరకు చేశాను. ఓకే అండ్ ఇండియానే కాదు ఇంటర్నేషనల్ కూడా. అంతా కలిసి అప్రాక్సిమేట్లీ ఒక 1 year ఖర్చు పెట్టుంటాం, విచ్ ఇంక్లూడ్స్ అంతా నేను నా పాకెట్ నుంచి పెట్టాను కూడా చెప్పట్లేదు. దీనిలో నాకు స్పాన్సర్స్ ఉన్నారు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ నేను కూడా చాలా స్పెండ్ చేశాను. అంతా కలిసి ఒక 1 year. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, దట్ దీని నుంచి ఏం వచ్చింది, ₹1 కోటి ఖర్చు పెడతారు, ఏం రాలేదు. అంటే రేస్ విన్ అయ్యామనుకోండి, మనకు వచ్చే చాలా తక్కువ బ్రో. ఏమిస్తారు అంటే రేస్ విన్నర్కి ఏమిస్తారు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు సినిమాలో చూపిస్తే 1, 2, 3 ఉంటాయి, 1కి రాగానే ఎలా మెడలేస్తారు. ట్రోఫీ పక్కన పెట్టాను, ట్రోఫీ ప్రతి రేస్కి ఉంటుంది. అది కాకుండా రేస్కి ఎంత మనీ అని ఉంటుంది. నేషనల్ ఛాంపియన్షిప్ అయితే 40,000 రూపీస్. 40,000 కంప్లీట్ చేయడానికి more than 5 to 10 lakhs అలా అవుతుంది కదా బ్రో. మీకు చెప్పాను కదా ఇందాక 150 cc అంటే 2 lakhs నుంచి 6 to 8 lakhs ఛార్జ్ చేసే టీమ్స్ కూడా ఉన్నాయి. అసలు మీకు అది ట్రావెల్ ఛార్జెస్ కూడా రాదు అక్కడి నుంచి వచ్చామని. సో నేను అందుకే అది చెప్పడం సిగ్గుపడి నేను అసలు ఏం రాదని చెప్పేస్తున్నా, ఇంకా దాని గురించి మాట్లాడి వేస్ట్. కానీ అంటే లైక్ అంత తక్కువ డబ్బులు వచ్చినా ఏం మోటివేట్ చేసేది మిమ్మల్ని? ఇంకోటి మీకు ఆ టైంలో అంత తక్కువ డబ్బులు, అండ్ ఇంకోటి ఇది ఎవరికి తెలియదు రేసింగ్ అని అంటే బండి మీద ఎరగబడతావా అని అడిగేటోళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో రేస్ చేస్తానంటే బండి మీద ఎరగబడతావా అని అంటారు మా డాడీ నాకు పక్క అయితే. ఎవరికి పెద్దగా తెలియదు. ఇప్పుడు రేస్ చేస్తానంటే ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు. సో అలాంటి దాంట్లో కూడా మీరు అంటే ఏం మోటివేట్ చేసింది? అంతా మన చుట్టూ అంతా డిస్కరేజ్మెంట్ ఉంటుంది చేయకూడదని. సో దాన్ని బియాండ్ దాటుకొని ఏం మోటివ్తో మీరు? అంటే బ్రో సింపుల్గా మనము కాలేజ్లో ఉన్నప్పుడు ఏజ్లో డబ్బులు సంపాదిద్దామని ఎప్పుడు చేయం. ఎప్పుడైతే కాలేజ్ అయిపోయి
ఒక 1-2 years అయిన తర్వాతే మనకు మనీ పైన స్టార్ట్ అవుతుంది ఎర్న్ వరకు మనకి ఏం తెలియదు. అప్పట్లో ఏంటి ఇప్పటికైనా సరే నాకు స్పోర్ట్ నుంచి నాకు ఇప్పటికి కూడా డబ్బులు కావాలి అని నేను ఎప్పుడూ అనుకోను. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి పిచ్చి. ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నా నాకు అక్కడికి బ్లాక్ బోర్డ్ ఉన్నా గ్రీన్ బోర్డ్ ఉన్నా ఏదున్నా నాకు కనిపించేది ఆ స్క్రీన్ పైన బళ్ళు కార్లే. అక్కడ ఏం చెప్తున్నా నేను పట్టించుకోను, నా మైండ్ అక్కడ రన్ అయ్యేది సో చిన్నప్పటి నుంచి కోరుకున్నది. అది చేస్తున్నప్పుడు దాని నుంచి ఒకటి ఆశించి వెళ్ళామంటే దానిలో ఏం సాధించలేము. నాకు కావాల్సింది ఏంటి, దానిలో విన్ అవ్వడం. అది నా సాటిస్ఫాక్షన్ కోసం మీరు మనీ రావడం పక్కన పెట్టేది, నాకు దీని నుంచి లాభం పక్కన పెట్టేస్తే 100 సార్లు కింద పడతాం. ఎన్ని బోన్స్ ఇరుగుతాయో తెలియదు. హాస్పిటల్లో కొన్ని రోజులు ఉంటాం, ఉన్నప్పుడు అందరూ తిడతారు. ఇంకా కొన్ని చెప్పకూడదు, బట్ నా రేసింగ్ నేను చాలా అయిపోయింది కాబట్టి దీనిలో పాలిటిక్స్ ఉంటాయి. ఎనీ స్పోర్ట్ పాలిటిక్స్ ఉంటాయి, అన్ఫేర్ గేమ్స్ చాలా ఉంటాయి. అన్నీ ఉన్నా సరే ఇంకా డబ్బులు అనేది పక్కన పెట్టేసాం. ఇన్ని ఉన్నా సరే చేయాలనిపిస్తుంది, ఎందుకంటే మన ఇష్టం అంతే. ఇష్టమైన దానికి ఏమైనా చేస్తాం కదా. ఇప్పుడు ఇంత పాలిటిక్స్ ఉంటే సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ మన ఎవరితోనైనా, మన ఫ్యామిలీ కూడా అంటే లైక్ ఇష్టంతో కాదు, మనకేమవుతుందనే భయం, కన్సర్న్ చాలా ఉంటుంది ఇంట్లో కూడా. సో కప్ వచ్చాక ఒకలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకా కప్ వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకా కంప్లీట్ చేస్తాడని ఇంకా భయం మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది. సో అలాంటి టైంలో అంత ఎవరు పెద్ద పుష్ లేనప్పుడు, మీ ఒక్కరికే ఉన్నది అన్నప్పుడు కూడా మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? లైక్ ఎంతమంది వద్దు అని అంటున్నారు, సో ఆగిపోదామా, లేదా నాకు నచ్చింది కదా కంప్లీట్ చేద్దామా? ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉండేది? ఐ మీన్ ఏజ్ కూడా చాలా చిన్నది, 18-19 అయితే మనకి అసలు ఏం తెలియదు. సో అంతమంది నో అన్నా కూడా నేను చేస్తాను ఎస్, ఆ ధైర్యం ఎలా వచ్చింది? చూడండి, అలాంటి ఏజ్లోనే ఎక్కువ మొండిగా ఉంటాం. అందుకే ఏది సాధించినా సరే యంగ్ ఏజ్లోనే సాధించాలి. ఓకే. ఓల్డ్ అయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, డబ్బు సంపాదించాలనేది వస్తుంది, లేదంటే ఒక ఫ్యామిలీయో లేదంటే పెరిగే కొద్దీ బరువు పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా సరే ఎనీ స్పోర్ట్ ఇదనే కాదు, 8-9 ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసేయాలి. రేసింగ్ అనే కాదు, రేసింగ్ 8-9 అంటే జనరలీ ఇప్పుడు మన ఇండియాలో ఎవరు చేయరు, కానీ ఎక్కడ చూసినా సరే 8-9కే వాడు రెడీ అయిపోతాడు చిన్న బైక్స్తో. 13 వచ్చేటప్పటికి ప్రాపర్ సెట్ అయిపోతాడు. అక్కడి నుంచి కేటగిరీస్ అన్నీ కొట్టేసుకుని ఇప్పుడు నేనేవైతే నేను విన్ అయిన టైటిల్స్ ఉన్నాయి, 6 టైటిల్స్ 7 టైటిల్స్, అవన్నీ వాళ్ళకి అండర్ 15 ఏజ్లోనే అయిపోతాయి. సో వాడికి చిన్నప్పుడు నేర్చుకునే క్యాపబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ అది ఉండదు. అప్పుడు భయం కూడా ఏదో అసలు ఆ స్పీడ్. ఎగ్జాక్ట్లీ, అంటే దేనికి ఆశించి చెయ్యం కదా ఆ టైంలో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి రేస్ చేయాలనుకోండి, నేను ఒక 6 నెలలు కంప్లీట్గా దానిపైన కూర్చోవాలి అంటే ఇక్కడ ఎంత పోతుంది నాకు? అసలు పాసిబుల్ కూడా కాదు, నాకు అవ్వదు కూడా, నేను చేయలేను. నా మైండ్ కూడా ఇక్కడ ఉంటుంది రేసింగ్స్. ఆ టైంలో ఏంటంటే కంప్లీట్గా డెడికేషన్ ఉంటుంది. సో ఏదైనా చిన్నప్పుడే స్టార్ట్ చేసేయాలి. అందుకే ఓకే. ఈ పెద్ద 25 వచ్చిన తర్వాత తలపైన ఒక 100 కేజీలు బరువు పెట్టుకుని చెయ్యాలి అంటే అసలు ఏది సాధించలేం. 100% నేను ఇప్పుడు కానీ రేసింగ్ ఎంటర్ అయ్యి ఉంటే నేను ఒక టైటిల్ కూడా విన్ అయ్యాను కదా. సో ఆ 6 టైటిల్స్లో మర్చిపోలేని టైటిల్, మర్చిపోలేని రేస్, మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నది ఒకటి? బ్రో అలా అడిగితే ప్రతి రేస్ అని చెప్తాను. నాకు ఒక 60 ట్రోఫీస్ ఉంటాయి. ఓకే. ప్రతి రేస్కి ఏది ఈజీగా రాదు, ఎందుకంటే గ్రిడ్లో ఉన్నామంటే 40 మంది ఉంటారు, ఎట్టు కాదన్నా 20 మంది అయినా ఉంటారు. ఆ 20 మందో 40 మందో అందరూ ఫస్ట్ ప్లేస్ కోసమే ఫైట్ చేస్తారు. అండ్ అది కూడా ఏదో గల్లీ రేస్ కాదు, ఒక నేషనల్ లెవెల్, అంటే ఇండియా మొత్తంలో ఏ మూల నుంచి ఎవడొస్తాడో తెలీదు. అంత కాంపిటీషన్లో 40 మెంబర్స్లో అందరికీ ఆ ఫస్ట్ పైనే ఉండి, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ పోడియం అనే 3 రికగ్నైజేషన్ కోసం, అదే 1, 2, 3 ఆ పొజిషన్స్లో అందరూ దాని గురించే. సో నాకు ప్రతి రేసు గుర్తుండేదే, ప్రతి రేసు అన్నీ కష్టపడి సాధించిందే కాబట్టి స్పెషల్గా అంటూ ఏదో లేదు, అన్నీ ఒకటే. ఓకే. సో అసలు ఇది ఇంట్లో నేను డాడీ రేసర్ అవుతానంటే రేసింగ్ చేస్తాను రేసర్ అవుతాను. ఇప్పటి వరకు రేసింగ్ టాపిక్ నేను మా డాడీతో నా లైఫ్లో మాట్లాడలేదు. అవునా? ఇప్పటి వరకు నేను ఎప్పుడు రేసింగ్ టాపిక్ మాట్లాడలేదు. నేను రేస్ ట్రాక్కి వెళ్తున్నాను సరే, నేను ఇలా రేస్ ట్రాక్కి వెళ్తున్నాను కూడా చెప్పే ఛాన్స్ కూడా నాకు ఉండదు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇంట్లో అంటే నేను ఎప్పుడు చూడలేదు కూడా, నాకు తెలుసు అక్కడ ఎంత డిజాస్టర్ అవుతుందో. నేను మాట్లాడిన వాటి గురించి అసలు ఇంట్లో అంటే మీ మమ్మీకి చెప్పేసి బయలుదేరుతారంటారా? అంతే. అవునా? మమ్మీ డాడీ కమ్యూనికేట్ చేసి, ఆంటీ కొంచెం సపోర్టివ్ ఆ విషయంలో కొంచెం. ఓకే. ఇది ఎప్పుడైనా డాడ్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటారు కదా, మామ్ని ఎక్కువగా కన్విన్స్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. అంటే ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైనా భయం ఉంటుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు భయం ఉంటుంది, బట్ రేసింగ్ అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే
రోడ్డు పైన బైక్ నడపడమే ఇంకా డేంజరస్. ఇప్పుడు రోడ్డు అనుకోండి, ఓ చెట్టు ఉంటుంది, ఓ కారు ఉంటుంది, ఓ గోడ ఉంటుంది, దేనికైనా గుద్దేయచ్చు, ఓ లారీ ఉంటుంది, కారు ఉంటుంది. అలా కాదు రేసింగ్ అనుకోండి, ఒక రేస్ ట్రాక్. మీరు పొరపాటున ఏమైనా సరే పక్కన గడ్డి, రాళ్ళు, మట్టి, బండి ఆపుకునే ఛాన్స్ ఉంటుంది. అలానే ఇది డేంజరస్ కాదని కాదు. ఇక్కడ కూడా నా కళ్ళ ముందు నా ఫ్రెండ్స్ కింద పడి వాళ్ళపైన 2-3 బైక్స్ వెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో సంవత్సరాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. బట్ రోడ్డు కంటే ఇది కొంచెం సేఫ్. మనకి ఫుల్ బాడీ ప్రొటెక్షన్ ఉంటుంది. అంతగా మన దగ్గర రేసింగ్ గేర్కి డబ్బులు పెట్టుకోగలిగితే ఎయిర్ బ్యాగ్ సూట్లని అవి ఇవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత ఉన్నా సరే 100% సేఫ్ అని నేను చెప్పను. రిస్క్ అయితే ఉంటుంది, అందరూ అనుకున్నంత రిస్క్ కాదు. రోడ్డు కంటే రేస్ ట్రాక్ 100 times బెటర్. అండ్ ఈవెన్ ఇది మోర్ ప్రాక్టీస్ ఉంటుంది కదా బయట. ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్డు మీద ఎక్కుతున్నప్పుడు అంత ప్రాక్టీస్ చేసి ఎక్కువ బండి రాగానే లైసెన్స్ అప్లై చేస్తాం, లైసెన్స్ రాగానే ఇంక నీకు ఎలా వచ్చు బండి అని ఏముంటుంది, డైరెక్ట్ వెళ్తాం. బట్ ఈ ట్రాక్లో రేసింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, సో ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి? మీకు పిఎన్పి సెషన్స్ అని జరుగుతాయి, పే అండ్ ప్రాక్టీస్ అని. కొన్ని వీకెండ్స్ ట్రాక్ వాళ్ళే పెడతారు, వెళ్ళి పే చేసి మనం ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని అకాడమీస్ ఉంటాయి, రేసింగ్ స్కూల్స్ ఉంటాయి కదా, రేసింగ్ అకాడమీస్. వాళ్ళు ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అలానే ఓపెన్ సెషన్ ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు నేను అనుకోండి, నాకు ఏం ట్రైనింగ్ నాకు అవసరం లేదు కాబట్టి ఓపెన్ సెషన్కి నేను వెళ్ళిపోతాను. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసుకుని వచ్చేస్తాను. సింపుల్. మీ కోచ్ ఉండేటోళ్ళు అంటే ఇది నేర్పించినప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు లేరు బ్రో. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అంత నా ఓన్గానే నేను టీవీలో వీడియోస్ చూసి అలానే నేర్చుకున్నారా? అంటే ఎలా టీవీ, యూట్యూబ్ ఎక్కువ. యూట్యూబ్లో చూసుకునే అన్ని నేర్చుకుని ఫస్ట్ విన్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ కోచ్ నాకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడంతా ఈ చిన్న చిన్న వాటిలో కోచ్ అక్కర్లేదు. ఎప్పుడైతే నేను నేషనల్ ట్రాక్కి వెళ్తానో అక్కడ కావాలి. సో ఎవరైతే ఇలా ఈవెంట్స్ చేసే వాళ్ళు ఉంటారో దానిలో ఇమాన్యుయల్ జెబ్రాజ్ అని ఆయన కేటీఎం, ఇప్పటికి కూడా ఆ కేటీఎం ఇండియాతోనే టైఅప్ అయిన టీం ఉంది, ఆయన గస్టో రేసింగ్, ఆయనతోనే నేను రేస్ చేసింది కూడా అదే ఆయన టీంలో. ఆయన నా కోచ్ ఒక పాయింట్ తర్వాత. సో అక్కడి నుంచి ఆయనే గైడ్ చేస్తున్నారు. ఫ్రమ్ 150cc కానీ తర్వాత 300 to 400 కేటగిరీ వరకు ఆయనే, అంతే. సో కోచ్ అనేది ఫస్ట్లో స్టార్ట్ అవ్వలేదు, తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అవసరం కూడా. సో ఎవ్రీ అబ్బాయికి మన ఎంగేజ్లో ఒకటే బైక్ అంటే పిచ్చి ఉంటుంది అందరికీ. బైక్ పిచ్చి లేని అబ్బాయిలు అసలు ఉంటారు మ్యాక్సిమం. ఆ ఏజ్లో బాగా డబ్బులు ఉంటే ఫస్ట్ కార్ పిచ్చి ఉంటుంది వాళ్ళకి. సో మన ఫస్ట్ బైక్ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు మర్చిపోలేం. ఎందుకంటే ఎలాంటి మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ అయినా అందరికీ బైక్ అనేది ఒక బిగ్ డ్రీమ్ ఉంటుంది. మన డ్రీమ్ మించే మనకు ఒక బైక్ కావాలి. మనకు తెలియదు కదా ఇంట్లో వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి, బట్ మనకు మాత్రం ఒక మంచి బైక్ కావాలి. మంచి బైక్. కాలేజ్కి వెళ్ళాలంటే ఆఫ్టర్ 18 అఫీషియల్లీ లైసెన్స్ వస్తుంది అంటే ఒక బైక్ ఎక్స్పీరియన్స్ మాత్రం మర్చిపోలేం. అంటే బైక్ హీల్స్ అనే కాన్సెప్ట్లో మనం ఉంటాం. సో మీ ఫస్ట్ బైక్ ఎక్స్పీరియన్స్ ఎలా, ఏ బైక్ తీసుకున్నారు ఫస్ట్ మీరు కొనుక్కునేది, ఏ ఏజ్లో? ఫస్ట్లో నా ఓన్గా నేను కొనలేదు బ్రో, నాకు మా అన్నయ్య ఉన్నారు కదా. సో ఫస్ట్ ఇంట్లో తెలియకుండా ఈ కరిష్మా ఒకటి కొన్నాం. కొని 2 రోజుల్లో అమ్మేసాం. అంటే కొన్న వెంటనే మాకు ఏదో కొంచెం బ్యాడ్ థింగ్ ఏదో జరిగింది, సరే ఇది మనకు అచ్చు రాలేదు అన్నట్టు అది అమ్మేసాం. తర్వాత ఇంట్లో వాళ్ళతో ఫస్ట్ కొనిపించుకున్న బండి CBR. ఫస్ట్ అప్పట్లో R15 ఒక పెద్ద, చాలా పెద్ద, అందరికీ చాలా డ్రీమ్, చాలా పెద్ద బైక్. అప్పట్లోనే R15 మా అన్నయ్య అంటే లేదు ఇప్పుడు ఇది కొంటే మళ్ళీ 2-3 years ఏంటి ఎప్పటికీ మార్చలేము, డైరెక్ట్గా పెద్ద సీసీకి వెళ్ళిపోతే మన దగ్గర పెద్ద బండి ఉంటుంది అని కన్విన్స్ చేసి 250cc తీసుకున్నాం. నా బీటెక్ కూడా మ్యాక్సిమం నా బీటెక్ వరకు ఇంకా అదే. మీ ఏజ్లో కొనుక్కున్నారు ఈ బండి? అంతే బ్రో, 16-17. అంటే నా ఏజ్ నేను మెన్షన్ చేయకూడదు ఎందుకంటే మా అన్న కొన్న బండి. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా బ్రదర్ ఉన్నారు అంటే వాళ్ళే మనవి అయిపోతాయి కదా. సో అలా మా అన్నకి 18-19 అంటే నాకు 16-17. ఓకే. అప్పటి నుంచి నేను ఫస్ట్ టైం ఇంట్లో నా 18 రాగానే నాకు 18 ఎప్పుడు వస్తుంది, 17 నుంచి చూస్తున్నాను 18 ఎప్పుడు వస్తుంది. 18 వస్తే బండి అడగచ్చు, ముందు అడిగితే తంతారు. 18 వస్తే వాళ్ళు నో అనరు, అట్లీస్ట్ ఆలోచిస్తారు. సో ఫస్ట్ ఇలాగ బైక్ కొనుక్కుందాం అని ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట. ఫస్ట్ ఇంట్లో బైక్ అడుగుదాం అనుకుంటున్నాను, బైక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అంటే పెద్ద డిస్కషన్ ఉంటుంది కదా మనకు, 1 month డిస్కషన్ ఉంటుంది పక్క. సో ఇలా ఏం బండి కొనుక్కుందాం అనుకుంటున్నారంటే నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc తీసుకుందాం అనుకుంటున్నాను. ముసలోడువా అప్పుడే రాయల్ ఎన్ఫీల్డ్ ఏంట్రా, ఫస్ట్ ఏదైనా తీసుకో, డ్యూక్ తీసుకో, KTM తీసుకో, అవి తిరుగు. నాకు మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఎందుకో పిచ్చి. నేను చాలా సన్నంగా ఉండేటోడిని. అందరూ మొయ్యలేవరా, పడితే ఎలా తీస్తావు, వెనక్కి లాగలేవరా. అయినా నేను మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ అంటే పిచ్చిగా అదే అడిగాను. నేను బండి కొనుక్కుంటే నేను కాలేజ్కి వెళ్ళిపోయి నాకు ఏదో ఎగ్జామ్ ఉంది, నాకు అవ్వలేదు.
సో నేను కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి బండి ఉంది. ఓ ఆ డే నేను మర్చిపోలేను బ్రో. అంటే లైక్ ఆ ఏజ్లో నాకు 18లో నాకు అంటే కాలేజ్లో ఒక సప్లీ పడినా, ఏదైనా బాధ అనిపించినా, ఏదైనా ఒక రాత్రి బండి మీద తిరిగితే అంతా మర్చిపోవచ్చు. ఆ ఫీల్ అలా ఉంటుంది. సో మీకు బైక్తో రిలేట్ అయ్యి ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా స్టార్టింగ్? నాకు ఇంత స్మూత్గా మా ఇంట్లో అవ్వదు బైక్ విషయంలో. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కింద బండి పెట్టడం అసలు ఇంపాసిబుల్. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను బ్రో, నేను లైక్ నా బర్త్డే అక్టోబర్ వస్తుంది కదా అప్పుడు అడుగుతానంటే మా డాడీ ఫిబ్రవరిలో రసప్తం ఉంది అప్పుడు కొంటానని. 4 months లిటరల్లీ 4 months నాకు నిద్ర పట్టేది కాదు. రసప్తం ఎప్పుడు వస్తుంది, డాడీ బండి ఎప్పుడు కొంటారు. మన ఇంట్లో మైండ్ సెట్ ఉంటుంది కదా, మంచి రోజు ఆ రోజే బండి ఓపెనింగ్. ఫస్ట్ రోజు తెచ్చి నైట్, నేను వచ్చేసరికి నైట్ అయింది. నైట్ బండి తీయకని చాలా పెయిన్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మా ఇంట్లో నాకు ఆ విషయంలో మాత్రం చాలా సపోర్టివ్. మా ఫ్యామిలీ షాక్ అయ్యారు, అందరూ రిలేటివ్స్ అందరూ. వాడు 18 months సన్నగా ఉన్నారు, వాడికి బండి ఎందుకు కొన్నారని. సో నా లైఫ్లో మర్చిపోలేను అది. లేదండి, మీకు 4 months మీరు వెయిట్ చేసి ఉంటారు. నేను సంవత్సరం అడిగినా సరే మా ఇంట్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం బైక్ విషయంలో. అప్పుడు ఏంటంటే ఇంకా ఏ రీజన్తో మేము కొనిపించుకున్నాం అంటే బైక్, మా అన్నయ్య నేను సేమ్ కాలేజ్, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు నీట్గా. బైక్ కూడా కావాలి ఎప్పటి నుంచో అడుగుతూ ఎన్నో మంత్స్ తర్వాత ఇక్కడ మా ఇంట్లో ఒప్పుకోకపోతే మళ్ళీ మా తాతయ్య వాళ్ళ నుంచి కన్విన్స్ చేయించుకుంటూ వచ్చి బైక్ తీసుకున్నాము. సో ఈ సర్ప్రైజ్ లాంటివి ఎప్పుడూ లేవు. అంటే నాకు సర్ప్రైజ్ అని కదా, నాకు తెలుసు కొంటున్నారని. నేను కాలేజ్కి వెళ్ళిపోమన్నారు, ఎగ్జామ్ ఉంది కదా నువ్వు కాలేజ్కి వెళ్ళిపోయాను. ఆ రోజు మంచి రోజు కాబట్టి అలా తీసుకున్నారు. అంత పెద్ద సర్ప్రైజ్, అంత లెగసీ ఫ్యామిలీ కాదు ఇలా బండి తీసి సర్ప్రైజ్. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి. ఓకే, చాలా అంటే చాలా స్ట్రిక్ట్. అంటే మీ స్కూల్లో ఎలా ఎడ్యుకేషన్ అయితే ఎలా ఉంటుంది? టాపరా లేదా అలాగా? బ్రో 10th వరకు అందరూ టాపర్స్. 10th వరకు బాగానే ఉండేది అంతా. ఇంటర్ వచ్చిన వరకు ఈ బల్లో కొంచెం ఎక్కువ వెళ్ళింది బైక్ సైడ్కి వెళ్తుంది. అంతే. ఓకే, అలానే మీడియం అలాగా అంటే ఇంట్లో పాస్ అయితే చాలా అనే టైప్లో? లేదు బ్రో, నాకు చాలా ప్రెషర్ ఉండేది. చిన్నప్పుడు బాగా చదివేవాళ్ళండి. చిన్నప్పుడు అంటే ఇంటర్కి వచ్చే వరకు ఆల్ 90% కామన్. నేనే కాదు ఎవరైనా అంతేలేండి 10th వరకు. ఇంటర్ నుంచి కొంచెం అలా చదవకపోతే కొడతారు, ఇంటర్లో ఎవరు కొడతారు. అండ్ చాలా మందికి ఈ బైక్ రేసింగ్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఎందుకో తెలియదు. అందరికీ తెలిసింది ఏంటి, ఆ బైక్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అందుకే ఇచ్చిన ఎక్స్పెన్సివ్ గేమ్ అని అనుకుంటారు. అసలు ఈ ఎందుకు ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అంటే ఏమేమి ఉంటాయి మొత్తం అన్ని, ప్రతిదానికి ఎంత ఖర్చు ఉంటుంది? ఇందాక మీరు మీ కార్లో కూడా ఒక టైర్లు చూపించి ఇది ఎంత జస్ట్ 1 day ట్రయల్గా అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక టైర్లు తీసుకుని, చాలా మందికి తెలియదు కదా. ఒక్కసారి కొంచెం షూర్ బ్రో, బైక్ కొనే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బైక్ ఉంది బ్రో, నా దగ్గర ఒక ZX10R ఉంది. నేను ఇప్పుడు 17 to 20 lakhs, నేను కొన్నప్పుడు 17 lakhs, తర్వాత ఇప్పుడు దాని కొంచెం మోడల్ మారింది, ఇప్పుడు 20 lakhs. బైక్ కొనడం అసలు పిచ్ లైట్. కానీ రేసింగ్కి ఎప్పుడైతే తీసుకొస్తారో దానిలో సగం పాటలు పనిచేయవు. అంటే కొన్ని తీసేయాలా? అంటే తీసేస్తాం, ఎందుకంటే పర్ఫార్మెన్స్ కావాలి కదా. ఓకే, బైక్ని లైట్ వెయిట్ చేయాలి ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఎగ్జాస్ట్, ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ చిన్న చిన్నలేండి, మాట్లాడుకోకర్లే. చైన్ స్ప్రాకెట్స్ దగ్గర నుంచి అంతగా ఉంటే ఇంజిన్ రీబిల్డ్ చేయాలి, ఇంజిన్ మల్టిపుల్ టైమ్స్ రీబిల్డ్ చేయాలి. ట్రాక్లో మనం జనరల్గా బైక్ రోడ్డు పైన తిరిగే బండి అనుకోండి, 10,000కి ఒకసారి సర్వీస్ చేస్తామా? అవును, 7 to 10,000 ఒకసారి. అక్కడ ఎవ్రీ డే చేయాల్సిందే. రైస్ ట్రాక్లో బంద్ ఉంది అంటే ఈరోజు సెషన్ అయిపోయిందా సర్వీస్ చేయాలి. వేరంటే చాలా ఎక్కువ ఉంటుంది దానిలో, క్రాషెస్ అవుతూ ఉంటాయి. టైర్స్ గురించి చెప్పాను, ఇప్పటికిప్పుడు నేను మీకు నా ఫోన్లో చూపిస్తాను. హైదరాబాద్లో నాకు ఈ టైర్స్ కాస్ట్ ఎంత అని అడిగితే 69,850 రూపీస్ అని పంపించాడు. 1 day యూస్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ డే కొత్త ఉండాలి, నెక్స్ట్ డే ఉండాలి అంతే. ఇప్పుడు దీనిలో SC2 అది మీడియం కాంపౌండ్, ఇంకా సూపర్ సాఫ్ట్ కాంపౌండ్స్ ఉంటాయి. SC0లు SC1లు ఉంటాయి, అవి 15 లాపుల కంటే ఎక్కువ పనిచేయవు. అంటే టైర్ ఎంత సాఫ్ట్ ఉంటే అంత బెటర్ అంతే. అంటే దీనిలో క్వాలిఫైయింగ్ ఒకటి వాడచ్చు, క్వాలిఫైయింగ్ SC1 వాడచ్చు, లేకపోతే SC0, డిపెండ్స్ మన క్లైమేట్ బట్టి, ఆ ట్రాక్ బట్టి. సో ఇప్పుడు టైర్స్ మనం ఇక్కడ నుంచి దానికి చేసే మోడిఫికేషన్స్. ఇప్పుడు ఎగ్జాస్ట్ ఉంది బ్రో, ఎగ్జాస్ట్ 2.5 lakhs నుంచి 8 lakhs వరకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డుకాటీ అనుకోండి, మీకు 8 lakh rupees అవుతుంది ఒక అక్రోపోవిచ్ ఎగ్జాస్ట్. ద ఫిట్టింగ్ ఛార్జ్ 1.5 lakh ఉంటుంది పెట్టడానికి. అదేంటంటే చాసెస్ నుంచి ఇంజన్ డౌన్ చేసి మొత్తం పెట్టాలి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే దానిలో కూడా చీపర్ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి, బట్ మనకి పర్ఫార్మెన్స్ కావాలి, ప్రాపర్గా దాన్ని ట్యూన్ చేసుకోవాలి. ప్రతిదీ ఎక్స్పెన్సివ్ దీనిలో. ట్రావెలింగ్, ఇదే కాకుండా బ్రేక్ రోటర్స్ ఉంటాయి, షోరూమ్తో వచ్చినాయి, మనకి పనిచేయవు, ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. పనిచేయవు అంటే
కాంపిటేటర్ కంటే అట్లీస్ట్ ఈక్వల్ ఉండాలి. బెటర్ అని కదా, ఈక్వల్ ఉండాలి. సో అన్ని ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ యూస్ చేస్తాం. ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ ఎక్స్పెన్సివ్ అండ్ వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు దాన్ని 1,00,000 కిలోమీటర్లు దాన్ని తిప్పలేం కదా, ఎప్పటికప్పుడు మార్చేస్తూనే ఉండాలి. రేసింగ్ అలా చాలా ఎక్స్పెన్సివ్, చాలా కొంచెం టాస్క్. అంటే బాగా ప్యాషన్ ఉండాలి దాని నుంచి. అంతే. ఇప్పుడు చూడండి, యావరేజ్గా ఒక 2.5 lakh రూపాయ ఒక ఎగ్జాస్ట్ అనుకోండి. 2.5 lakh ఒక బండి రాదా, ఒక 150cc 250cc బైక్ రాదా? ఇమాజిన్ ఒక బైక్ ఒక ఎగ్జాస్ట్ ఇక్కడ క్రాష్ అయ్యారు, దాని సీన్ ఏంటి? మళ్ళీ 2.5 lakh పెట్టి ఇంకో ఎగ్జాస్ట్ కొనాలా? ఇదే కాకుండా క్రాష్ అయ్యారంటే ఎగ్జాస్ట్ వదలదు కాదు, ఒక సైడ్ మొత్తం వెళ్ళిపోతాయి. హ్యాండిల్ బార్స్, బ్రేక్స్, మాస్టర్ సిలిండర్, మీ ట్రాక్ ఫేరింగ్, ఇంకా ఒక్కసారి ఒక ఫ్లిప్ కొట్టింది అనుకోండి, చాసిస్, స్వింగ్, ఎవ్రీథింగ్. సో ఇదేంటంటే బండి ఒకసారి పడిందా అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా రీబిల్డ్ చేయాలి. దాన్ని ఏదో చాసిస్ బెండ్ అయింది కదా, దాన్ని బెండ్ తీయించేద్దాం, లేకపోతే లేట్ మెషిన్లో వర్క్, ఇలాంటివి అసలు నడవు అక్కడ అవ్వదు. అక్కడ నార్మల్లీ ప్రాక్టీస్ సెషన్లో ఎంత అయినా కూడా నెక్స్ట్ డేకి రెడీగా ఉండాలి. అంత రెడీగా ఉన్నాం అని అంటేనే ప్రాక్టీస్ సెషన్ ఉండాలి. కొంచెం చాలా టాస్క్ బ్రో. అండ్ ఇంకొకటి నాకు ఈ రేసర్స్కి ఇది అడగాలనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్లీ మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మన సైడ్ నుంచి ఏదైనా స్పీడ్గా వెళ్ళినా, మనం ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఎవరైనా సడన్ ప్యాక్ అవుతుంది. భయం ఏంటి, ఒక్క సెకండ్ సైడ్కి ఎలా స్లో అయితే తప్ప మన మైండ్ ఏం పనిచేయదు, ఫుల్ నోట్లోకి వచ్చేస్తే. అలాంటిది టైం పడుతుంది. రేసింగ్లో చూస్తే ఒకరి పక్క నుంచి ఒకరు అంత ఫాస్ట్గా దగ్గరికి అంటుకొని వెళ్తారు, తోసుకుంటారు. అసలు ఆ టైంలో అంత స్పీడ్లో కూడా మైండ్ ఎలా పనిచేస్తుంది అసలు? అప్పుడు మీకు అడ్రినలిన్ పుష్ చేస్తుంది బ్రో, అప్పుడు ఏం తెలీదు. అప్పుడు మొత్తం రైవల్రీనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, మన ఇద్దరం రేసర్స్ అనుకోండి. ఒక నేషనల్ ఛాంపియన్షిప్లో ఇద్దరికి మనం కాంపిటేటర్స్. ట్రాక్ బయట బాగానే ఉన్నాం, ట్రాక్లోకి ఒక్కసారి బండి వేసుకుని వెళ్ళి రేస్ స్టార్ట్ అవుతుంది అంటే మీకు నాకు సంబంధం లేదు. మీరు నన్ను గుద్దుతారు, నేను అసలు అంటే ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అని నేను నా ప్లేస్ వదిలేలేను కదా, మీరు విన్ అయిపోండి నేను ఓడిపోతాను, కుదరదు కదా అలాగా. సో అంత రైవల్రీ, అంత ఎగ్రెషన్ మనలో ఉంటుంది కాబట్టి అవేం కనిపించవు ఆ టైంలో. ఏం కనిపించవు. రేస్ జరిగే 15-20 minutes ఇంకా బయట ప్రపంచం గురించి ఆలోచించే థాట్ వచ్చినా రేస్ ఓడిపోతారు. ఓకే. ఎందుకంటే ఆ ఎగ్రెషన్, ఆ డెడికేషన్ ఆ టైంలో అంతే. మీకు ఎప్పుడు 180-190 ఉంటుంది హార్ట్ బీట్. ఓకే. సో ఇప్పుడు నార్మల్లీ రేస్కి వెళ్ళే ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు రేస్ ఉంది, మీ డే ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని అంటే నేను మ్యాక్సిమం ఎక్కువ ఫోన్ వాడిన రోజు. ఒక్క మెసేజ్ కూడా మనకి మైండ్ డిస్టర్బ్ చేస్తుంది, డీవియేషన్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కువ నేను దేంట్లోనే చూపించలేదు, ఎందుకంటే ఒక్క మెసేజ్ మనల్ని ఏదైనా ఒక నోటిఫికేషన్ డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ రేస్కి వెళ్ళే ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎలా రేసింగ్లో చాలా పాజిటివ్ ఉండాలి. ఓకే. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ కలవకపోవడం చాలా మంచిది, ఎస్పెషల్లీ కాంపిటేటర్స్తో. ఎంత చీప్ ట్రిక్స్ ఉంటాయంటే దీనిలో కొంతమంది, అందరూ ఇలా ఉంటారు. నలుగురు కాంపిటేటర్స్ కలిసి కూర్చున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ అక్కడ వాడు వచ్చి అంటాడు, సందీప్ అక్కడ చూసావా C5లో కొంచెం వాటర్ ప్యాచ్ ఉంది, టైర్ జారుతుంది, జస్ట్లో పడేవాడిని అంటాడు. నేనేమంటా, లేదులే నేనేం చూడలేదు, నాకు బాగానే ఉండే. వస్తాను రేస్లో వెళ్తాం, కరెక్ట్ C5లో మీ మైండ్లో అది ఉంటుంది, అక్కడ ఏముంది, బండి జారుతుందా, పడుతుంది, మనం ఆలోచిస్తాం. అక్కడ కొంచెం జాగ్రత్త అవుతాం, అక్కడ వీడు వెళ్ళిపోతాడు. ఒక్క సెకండ్ మనం వేరే థాట్ డివేట్ అవడం వల్ల అంటే వాడు మన మైండ్లో ఏదో వదిలేస్తాడు. ఓకే. వదిలేయడం వల్ల వాడికి అది ప్లస్, మనకి మైనస్. క్రేజీ ఉంటారు. సో బ్రో అసలు ఈ రేసింగ్లో మీరు ఎంత మందిని కలుస్తారో. కొంతమంది అంటే బ్రో లిటరలీ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను అంత స్టేజెస్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నాకు తీరని పగ అంటారో కక్ష అంటారో ఏదైనా ఇప్పటికి కూడా ఉన్నాయి. కావాలని గుద్ది పాడేస్తారు, కావాలని. ఒకటి చెప్తాను బ్రో, సింపుల్ థింగ్ చెప్పండి. ఈ రేసింగ్లో ఇది నేను ఎక్కడ చెప్పలేదు. ఓకే. టీమ్స్ పేర్లు నేను చెప్పను. నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ సైడ్ నేను రేస్ చేస్తున్నాను, ఇంకొక టీం ఉంది, చాలా స్ట్రాంగ్ టీం అంటే ఫ్యాక్టరీ టీం అది. ఓకే. ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. 4 ఉంటారు, వాళ్ళు 3-4 రేసర్స్ ఉంటారు. వాళ్ళకి ముందే ప్లాన్ ఉంటుంది, వీడు విన్ అవ్వాలి, ఆ 4లో వీడు ఒకడు విన్ అవుతాడు, మిగతా 3 వాడికి సపోర్ట్ చేయాలి అని. ఇది ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు సీన్, వాడు ముందు వెళ్ళిపోతాడు, వాడిని ఓట్ అయ్యడానికి ఎవడైనా వస్తే ఈ 3 వాడిని డిఫెండ్ చేస్తారు, వెళ్ళి వాడిని గుద్దేయడమో, వాడిని లిటరలీ గుద్దేస్తారు, ఇద్దరు పడిపోతారు కావాలంటే. ఇలాంటివి నా లైఫ్లో జరిగాయి. నాకు చిరాకు వచ్చి
నాకు అవసరమా ఇది? నేను విన్ అయిపోయిన కేటగిరీ మళ్ళీ ఈ దరిద్రం ఇలా నేను నొప్పి పడ్డం అవసరమా? విన్ అయిపోయాను కదా, వాళ్ళు చావని నేను వదిలేసి ఆ కేటగిరీ. ఓకే. ఒక టీం ఉంటుంది, 4 ఉంటారు, 4 3 ఒకరిని ముందే ఫిక్స్ అవుతారు. వాడు వెళ్తాడు, మిగతా 3 ఈయన గుద్దేయడము, ఇంకొకరిని ముందుకు రాకుండా చూసుకుంటారు అంతే. వాడు వెనకాలే ఉంటారు అందరూ. వాడు పొరపాటున ఎక్కడైనా స్లో అయినా సరే వీళ్ళు స్లో అవుతారు, వెనకాల ముందుకు రానివ్వరు. ఎందుకంటే నేను 5th ప్లేస్ నుంచి 4th ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే 1st ప్లేస్కి వెళ్ళాలంటే మిగతా 3 దాటాలి కదా. మిగతా 3 4 దాటనివ్వరాలు. పొరపాటున దాటారా, బ్రేకింగ్ పాయింట్ ఉందో వచ్చి గుద్దేస్తారు. ఇలానే నాకు 2019లో నాకు సీజన్ స్టార్ట్ అవడమే కొంచెం బ్యాడ్. 2018 విన్ అయిపోయిన తర్వాత 2019లో ఒక రేస్ నేను ఇలా క్రాష్ అయ్యాను ముందు ప్రాక్టీస్లో, కాలబోన్ ఇరిపోయింది. అయినా రేస్ చేశాను, అది విన్ అయ్యాను కూడా, ఆ రేస్ కూడా విన్ అయిపోయాను. తర్వాత ఈ సెకండ్ దానిలో ఏమైందంటే ఇలానే ఒక టీమ్ ఉంటుంది కదా, సెకండ్ థర్డ్ ఏ రౌండో నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి. ఇలానే నేను ముందుకు వెళ్తున్నా, ఫుల్ అగ్రెషన్ రేస్ చేస్తున్నా. నాకు క్వాలిఫైయింగ్లో ఏదో ఇష్యూ ఉండి గ్రిడ్లో వెనకాల స్టార్ట్ అయ్యా. అండ్ నేను ముందు ఒక 5-6 దాటుకుంటూ వచ్చాను. దీనిలో ఈ ఉన్న 4 ఒకరిని దాటుకుని ముందుకెళ్ళి వెళ్ళిపోతున్నా ఫస్ట్ వన్ పట్టుకోవడానికి. ఇంక వాడికి నాకు అవ్వట్లేదు. లిటరలీ మేమిద్దరం తిట్టుకుంటూ ఒకరినొకరిని చూసుకుని ఫింగర్స్ చూపించుకుంటూ రేస్ చేసి అంత ఘోరంగా చేస్తున్నాము. ఇంకా వాడికి ముందుకు రావడానికి అవ్వట్లేదు, నేను ముందుకెళ్ళిపోతున్నా. డైరెక్ట్ వచ్చి ఒక టర్న్ ఉంటుంది, మీరు ఒక 180-190 నుంచి స్లో అయ్యి 60 స్పీడ్కి వచ్చేసేయాలి, ఎందుకంటే చాలా షార్ప్ టర్న్. ఓకే. నేను బ్రేక్ చేసుకొని తిప్పుకునే లోపు వెనకాల నుంచి అదే స్పీడ్లో వచ్చి గుద్దాడు. ఎంత దూరం ఎగిరి పడ్డానో, పడిన తర్వాత ఎంత దూరం దొర్లుకుంటే వెళ్ళని కూడా నాకు తెలియదు. నా కళ్ళ ముందు నా బైక్ పార్ట్స్ కనిపించేలా, నాకు 2 కాళ్ళు పనిచేయలేదు. 20 మినిట్స్ సరిగ్గా బ్రీత్ కూడా రాలేదు నాకు, ఎందుకంటే అంత ఘోరంగా తగిలే నాకు. తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోతాను కదా, తర్వాత హాస్పిటల్కి వెళ్తాను, అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత ఘోరంగా ఉండేదంటే, నా బెడ్ పక్కన ఆనుకుని నాకు వాష్రూమ్ ఉంటే బెడ్ నుంచి లెగిసి నాకు వాష్రూమ్కి వెళ్ళడానికి 20 మినిట్స్ పట్టేది. అంత ఇప్పుడు ఒక మనిషిని హింస పెట్టాలంటే ఎవరికి మనసు ఒప్పదు. ఈ స్పోర్ట్లో అదేం పట్టించుకోరు. వాడు అనుకున్నది వాడు చేసేస్తాడు అంతే. నేను అప్పుడు ఆ టైంలో అనుకున్నా దట్, ఇందాక చెప్పాను కదా, నాకు అవసరం అయింది, నేను చేయాల్సింది నేను చేశా. అన్ఫేర్ గేమ్ ఉన్నప్పుడు నేను ఉండి వేస్ట్. అండ్ వాళ్ళకి టెక్ సపోర్ట్ 10 times ఎక్కువ. అండ్ ఇది కూడా చెప్తాను ఏంటంటే, ఫ్యూయల్ ఉంటుంది మనకి. జనరల్గా మాకు రెగ్యులేషన్స్లో ఏమైనా ఉంటుంది అంటే రూల్స్ ఉంటాయి బైక్కి యూజ్ చేసే ఫ్యూయల్. ఈ పెట్రోల్ బంక్స్లో అందరికీ దొరికేది యూజ్ చేయాలి అని, వాళ్ళది కాదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయించుకుంటారు. మీరు పిటిషన్ వేస్తారు, స్మెల్తో తెలిసిపోతుంది వాళ్ళు ఏ ఫ్యూయల్ వాడుతున్నారు. మీకు స్మెల్తో కనిపెట్టేస్తారు. ఎస్పెషల్లీ మాకు టీమ్స్కి మాకు తెలిసిపోతుంది, ఎందుకంటే అలవాటు కాబట్టి. అర్థమైంది వాళ్ళు ఈ ఫ్యూయల్ వాడట్లేదు, వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, పిటిషన్ వేసుకోవచ్చు, మనం లెటర్ రాసి పిటిషన్ వేయచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా బ్రో, అది టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు. ఏం చేస్తారు మీరు? అన్ఫెయిర్ ఉన్నప్పుడు ఏం చేయలేం. ఇది చాలా అంటే లైక్ వన్ సైడెడ్ అయిపోతుంటుంది కదా. వన్ సైడ్ అప్పుడప్పుడు అవుతుంది, ప్రతిసారి అవ్వదు. మరి ఇప్పుడు ఇంకా అలా ఉందో తెలియదు. ఒకప్పుడైతే నేను ఉన్నప్పుడు అలాంటిది జరిగింది. అలా నేను రేసింగ్ని తప్పు పట్టట్లేదు, దేనిలో అయినా అటు ఇటు ఉంటూనే ఉంటాయి ఇలాగా. సో అది వదిలేండి. ఇంకొకటి, ఓకే, 1000cc ఫుల్ సరే బైక్ అని అదని ఫుల్ ప్రాక్టీస్ చేసుకున్నాను. 1000ccలోకి ఎంటర్ అయ్యాను, రేస్ చేస్తున్నాను, ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ డే నాకు క్వాలిఫైయింగ్ ఉంది. ప్రాక్టీస్ వరకు చాలా మంచి టైమింగ్ వచ్చింది అంతా, అంటే అందరికీ సీన్ అర్థమైపోయింది దట్ ఎవరెవరు ఎంత టైం చేస్తున్నారు. నెక్స్ట్ డే పొద్దున్న క్వాలిఫైయింగ్ ఉంది నాకు. క్వాలిఫైయింగ్కి వచ్చి బండి ముట్టుకుని స్టార్ట్ చేసి ముందుకెళ్ళా. ఏ సెన్సర్ పనిచేయట్లేదు బైక్కి. ఓకే, నాకు అర్థమైంది నైట్ ఇక్కడ బండి ఉంది, సంథింగ్ ఏదో అయ్యింది. సో ఇలాంటి సీనే ఇంకొక రేసర్ కూడా అయ్యింది, దట్ అతను పెట్రోల్ ట్యాంక్లో వాటర్ పోసారు ఎవరు నైట్కి నైట్ ఇలా. సో సేమ్ ఇలాంటిది నాకు కూడా ఎవడో ఏదో చేశాడు. అప్పటికప్పుడు మా టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు, అవ్వలేదు. ఇంకొక టెక్నీషియన్ అక్కడ ఉన్న అతను కూడా ట్రై చేశాడు సార్ట్ చేయడానికి, అవ్వలేదు. ఎందుకంటే ఎవడేం చేశారో ఆడికే తెలుస్తుంది. అండ్ మొత్తం మనం కొన్ని డివైజెస్ ఉంటే మనం కనెక్ట్ చేస్తే ఎక్కడ ఎర్రర్ వస్తుంది ఆ కోడ్ బట్టి ఆ సెన్సార్ చేంజ్ చేయొచ్చు.
ఏది పని చేయకుండా అయిపోయింది. ఇంకా రేస్ ఇంకా ఆబ్వియస్లీ పోయింది. ఓకే. తర్వాత ఆఫ్టర్ 2 years నేను ఎందుకో ఢిల్లీ వెళ్ళా. ఢిల్లీ వెళ్తే అప్పుడు చెప్పాడు, సందీప్ నీకు ఒక్కటి చెప్పలేదు నేను, దట్ ఆ టైంలో నేను నీ బైక్ పైన వర్క్ చేస్తున్నా సరే నన్ను వర్క్ చేయనివ్వలేదు. ఎవరో నేను ఎప్పటికీ నీకు చెప్పను, నీ బైక్ పైన అసలు వర్క్ చేయనివ్వలేదు, నన్ను ఎందుకు చేస్తున్నావు చేయకు అని చెప్పేసి నన్ను ఆపేశారు అక్కడ వాళ్ళే. నేను ఒక 100 సార్లు అడుగుంటా అతను, ఎవరది, ఎవరు ఏం చేశారు, ఎవరు నేను చేయొద్దన్నారు, అది చెప్పలేదు. సో ఇమాజిన్ ఎంత ఘోరంగా ఉంటాయో. ఆబ్వియస్లీ బ్రో, ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే చుట్టూ 10 మంది ఉంటారు కిందకి లాగడానికి. ఇలాంటివన్నీ అయిన తర్వాత ఇంత కష్టపడి నేను ఫ్రమ్ ఆర్ తెలుగు స్టేట్స్ ఒక నేషనల్ ఛాంపియన్ అయినా సరే, లేదంటే ఒక రేసింగ్లో అన్ని టైటిల్స్ విన్ అయ్యి ఫస్ట్ పర్సన్ నేను. అంటే నాకేం తెలియకుండా వెళ్ళి చాలా కష్టపడ్డా. వెరీ ఎంగేజ్లో అంత కష్టపడి ఇన్ని పాలిటిక్స్ చూసి అప్పటికే రేసింగ్లోనే ఏమీ అటు ఇటు కాకుండా నాకు నేనుగా క్రాష్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి వచ్చి రేస్ చేసి, అంటే దేశం కోసం చేశానని నేను చెప్పట్లేదు, బట్ కష్టపడ్డా. ఇంత కష్టపడి చేసి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అంత అన్ఫేర్ గేమ్ జరుగుతుంటే ఎవరికైనా ఒక పాయింట్లో ఇంకా గివప్ చేయాల్సిందే. ఇక్కడ చాలా అన్ఫేర్ ఉంది, మనం అక్కడ నడవట్లేదు మనం చేసేది ఏది, అక్కడ వదిలేసుకుని ఇంటర్నేషనల్ రేస్ చేసా. ఓకే, ఇది నేషనల్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇంటర్నేషనల్ చేసుకున్నా. అక్కడ ఏంటంటే నేను చాలా వీక్ అయ్యాను. నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు అప్పుడే 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ డెంగ్యూ వచ్చి చాలా వీక్ అయిపోయి ఎంత ఫిట్నెస్ చేసుకున్నా సరే ఆ టైం నాకు కుదరలేదు. ఓకే. సో నా ఫిట్నెస్ ఒక ప్రాబ్లం అయితే టైర్స్ ఒక ప్రాబ్లం. మనం కొంచెం డబ్బులు సేవ్ చేసే దానిలో ఆలోచిస్తాము, అక్కడ అలా కాదు. టైర్స్ విషయంలో సేమ్ ఇదే టైర్స్ విషయంలో సరే నేను ప్రాక్టీస్కి వాడే టైర్స్తోనే నేను రేస్ చేసేద్దాం కదా అని దాంతోనే రేస్ చేసి 5th టాప్ 5లో ఫినిష్ చేశా. లేదంటే అక్కడ కూడా నాకు ఈజీ సెకండ్ ఉండే, ఫస్ట్ ప్లేస్ విన్ అయిపోయాను నేను చెప్పట్లేదు. నాకు అప్పుడున్న ప్రాక్టీస్కో లేకపోతే ఆ రేస్లో సెకండ్ పొజిషన్లోనే ఉండేవాడిని, సెకండ్ వచ్చేవాడిని. బట్ నాకు ప్రాపర్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల అండ్ టైర్స్ కూడా 2 సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఇంటర్నేషనల్ కూడా టాప్ 5లోనే ఫినిష్ చేశాను, కానీ దానికంటే పైకి వెళ్ళలేకపోయా. సో దాని తర్వాత ఇంకా రేసింగ్ ఆపేశారా? ఆపేసా. ఓకే. సో ఈ ఇంటర్నేషనల్కి నేషనల్ దాని గురించి మాట్లాడే ముందు, సో మీరు చెప్పారు కదా ముందుగా నా బైక్ ఇలా స్కిడ్ అయింది, నేను మొత్తం ఇలా అయ్యాను, నాకు 20 minutes బ్రీత్ అందలేదు అది అని. సో ఆ టైంలో యువర్ సో యంగ్, సో మనకు ఆ ఏజ్లో అన్నీ తీసుకోలేము మనం. సో ఆ టైంలో లైఫ్ అంతా ఫ్లాష్ అయినప్పుడు ఏమనిపించింది అసలు? ఫస్ట్ థింగ్ చాలా కోపం ఉంది, ఇప్పటికి కూడా నాకు చాలా కోపం ఉంటుంది అతని మీద. కానీ నేను అప్పుడు కూడా అనే ఉంటా, వీడు నాకు దొరకకపోతాడా, నేను చేయకపోతాను. అప్పటికప్పుడు ఆ కోపంలో అనేస్తాం. కానీ ఫర్ మీ పర్సనలీ నన్ను ఇబ్బంది ఎవరు పెట్టినా సరే నాకు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఉండదు. ఆ టైంలో అనిపిస్తుంది, కానీ తర్వాత వదిలేస్తాం. అప్పట్లో చాలా కోపం ఉండేది. ఎలా అయినా సరే వీడిని వీడు నాకు ఎంత ఇబ్బంది పెట్టాడో, వీడిని నేను గుద్దితే వీడి సార్ చచ్చిపోవాలి అంతవరకు వెళ్తుంది. బట్ వెంటనే నేను కూడా నేను అది కరెక్ట్ వే కాదు అని చెప్పి నేను కూడా వదిలేస్తాను. ఇప్పుడు ఇదనే కాదు, రేసింగ్ అనే కాదు, రేసింగ్లో ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మందిని చూసాను నేను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. నా పర్సనల్ లైఫ్లో కూడా అంతే, నన్ను చాలా రకాలుగా ఎంతోమంది ఇబ్బంది పెట్టారు, పెడుతూనే ఉన్నారు. బట్ నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఉండదు, వాళ్ళు వాళ్ళే వస్తారులే అనుకుని వదిలేస్తాను. ఎందుకలా నువ్వు నార్మల్ ఎవరికైనా కోపం వస్తుంటుంది, రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది, వెంటనే ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతాం. కొన్నిసార్లు మర్చిపోతాం, కోపంలో వెంటనే రియాక్ట్ అవుతాం. బట్ ఎందుకు మీకు రియాక్ట్ అవ్వాలనిపించింది? అంటే నేను ఏదైనా పొరపాటును తప్పు చేస్తున్నా చాలా రిగ్రెట్ అవుతాను బ్రో. ఇప్పుడు రేపొద్దు నేను కావాలని గుద్దేసినప్పుడు అది చచ్చిపోవచ్చు, తర్వాత నా లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. చేయడం ఎంతోసేపు కాదు. వాడు మహా అయితే నా బైక్ పాడైపోతుంది, పోతే పోయి 3-4 లక్షలు అనుకుంటా, ఏముంది దానిలో, నాకు ఒక బైక్ కాదు ఉన్నది. నేను బైక్ ఏమన్నా చేసినా నా టీం అడగని కూడా అడగదు. మళ్ళీ నేను వెళ్ళగానే నాకు ఇంకో బైక్ రెడీగా ఉంది. నాకు వాడిని కుద్దడం మ్యాటర్ కాదు, లేకపోతే వాడిని ఏమైనా చేయడం మ్యాటర్ కాదు. కానీ ఏమో నాకు పర్సనల్లీ ఎంత నేను ఇబ్బంది పడినా సరే నాకు ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉండదు. సో అలానే వదిలేస్తాను. అంటే మీరు మీ ఓన్గా నేర్చుకున్నారా లేదా ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారా? సో ఎలా వచ్చింది యాటిట్యూడ్? ఏమో నాకైతే తెలియదు, ఏమో నాకు అలా అనిపిస్తుంది అంతే. అది ఎక్కడి నుంచి నేర్చుకోలేదు, ఎవరిని చూసి ఎవరు నేర్పించలేదు, అలా ఏమో నేనంతే. సో ఎవరిని ఇలా వదిలేద్దాం, అంత హర్ట్ చేద్దాం అనే మైండ్ సెట్ ఉండదు. ఇదనే కాదు, రేసింగ్ అనే కాదు, నా పర్సనల్ లైఫ్లో కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా చాలా అన్ఫేర్ గేమ్స్ నాతో ఆడి చాలా ఇబ్బంది పెట్టారు, కానీ వదిలేస్తా.
ఎందుకు అలా మీతో ఎందుకు అలా అవుతుంది ప్రూవ్ చేసుకుని there's no point. ఓకే ఇప్పుడు బురద ఉంది బ్రో, దానిలో రాయి వేస్తే బురద మన మీద పడుతుంది, పక్క నుంచి వెళ్ళిపోతే ఏ గోలా ఉండదు. పడింది ఎక్కడి వరకు పడిందో వదిలేసుకుని దులిపేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. సో యూ బిలీవ్ ఇన్ దట్? అంతే. ఒకప్పుడు ఒకలా ఉండేది, తర్వాత అంటే ఒకప్పుడు అలా అంటే చిన్న ఏజ్లో ఎలా ఉంటుందంటే లేదు ఇచ్చేసేద్దాం వచ్చేసేద్దాం చెప్పాను కదా, ఇన్స్టెంట్గా. అప్పుడులో అంటే ఇన్స్టెంట్గా ఉంటుంది బ్రో. ఇప్పుడు ఈ రేసింగ్ దీనిలో కూడా నేను ఇందాక చెప్పిన దానిలో కూడా అప్పటికప్పుడు నేను ఎన్నో మాట్లాడినా, వాడిని చంపేస్తాననే మాటలు, నేను వెళ్ళి గుద్దాన్ని చంపేస్తాను, అప్పటికప్పుడు ఉంటుంది. అవునవును. కానీ తర్వాత నేనే రియలైజ్ అవుతా, వదిలేద్దాం చేయాలనుకుంటే ఎవరు ఏమైనా చేయవచ్చు బ్రో. ఇప్పుడు ప్రతి రేస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీకి మీరు అబ్జర్వ్ చేస్తే తను అగ్రెసివ్గా ఉంటేనే ఫీల్డ్ మీద పర్ఫార్మెన్స్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైనా విరాట్ కోహ్లీ కామ్ ఉన్నాడు అని అంటే తన పర్ఫార్మెన్స్ అంత ఉండదు. అదే విరాట్ కోహ్లీ అగ్రెసివ్గా ఉన్నాడు అని అంటే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్లో ఉంటుంది. సో అలా మీకేమైనా ఉందా లైక్ బ్రో? ఇప్పుడు ఈ నా ఫ్రెండ్స్ ఎవరైతే రేసింగ్లో ఉన్నారో ఎవరికి కాల్ చేసి ఇప్పుడు సందీప్ ఎలాంటి రేసర్ అంటే వాడికి అగ్రెషన్ ముందు ఉంటుంది, తర్వాతే వాడు ఉంటాడు అంటారు. సో నేను రేస్ ట్రాక్లో చాలా అగ్రెసివ్. ఓకే. అసలు దేన్ని పట్టించుకోను, ఎవడొచ్చి గుద్దినా ఎవడు ఏం చేసినా అసలు మరి చండాలంగా రేస్ చేసేది నేనే. ఓకే. అసలు ఒక లేన్ ఉండదు, పాట ఉండదు. నాకు ఒక ఆ పిచ్ వచ్చింది అంటే అసలు అంటే చేసే వరకు స్మూత్గా చేస్తా, ప్రాక్టీస్ కానీ అవి. రేస్ నేను చాలా అగ్రెసివ్గా చేస్తాను, అందుకే తొందరగా టైర్డ్ అయిపోతా. ఓకే. చాలా తొందరగా టైర్డ్ అయిపోతాను నేను. ఎంత అగ్రెషన్ ఎక్కువ ఉంటే తొందరగా టైర్డ్ అయిపోతాను. ఓకే. సో నార్మల్లీ ఇప్పుడు మనం అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు, అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు మన మైండ్లో ఏదైనా ఒక చిన్న థాట్ వచ్చినా మీరు డివేట్ అయిపోతామని చెప్పారు కదా, బట్ మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు, థాట్స్ అలా వస్తూనే ఉంటాయి చాలా. సో మీరు మీ మైండ్ని ఎలా మేక్ చేసుకుంటారు? హౌ డూ యూ కంట్రోల్ యువర్ మైండ్? రేసింగ్లో మీకు చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ రేసింగ్ ప్రెషర్లో మీ మైండ్ బయటకు వెళ్ళదు, ఛాన్సే లేదు. నాకు రేసింగ్ నచ్చేదే అందుకు. ఆ 20 minutes మాత్రం మీరు ఏం ఆలోచిద్దాం అనుకున్నా అసలు ఇంపాసిబుల్. అసలు ఒకవేళ వచ్చింది అంటే మీరు రేస్ విన్ అవ్వలేరు. ఓకే. ఇంకా ఇంపాసిబుల్ కూడా, నెక్స్ట్ ఇంపాసిబుల్. అది ప్రాపర్ డెడికేషన్తో రేస్ చేస్తేనే విన్ అవుతారు. అండ్ ఏదైతే స్పీచ్ గురించి మాట్లాడుకున్నామో, ఎక్కువ ఫ్యాన్సీ స్పీచ్ 300s 310s ఇదంతా చేసేది స్ట్రైట్స్లో. మనకి ఉండే రిలాక్స్ అయ్యే టైం ఆ స్ట్రైట్స్. స్పీడ్ వెళ్తున్నాం అంటే రిలాక్స్ అవుతున్నట్టు. సో అంటే ఫుల్ థ్రాటిల్ ఉందంటే రిలాక్స్ అవుతున్నాం. రేస్ ట్రాక్ రేసింగ్, సర్క్యూట్ రేసింగ్ ఎందుకు కష్టం అంటే మోర్ ఆఫ్ బ్రేకింగ్, గేర్ షిఫ్టింగ్, కార్నర్స్, యాక్సిలరేషన్ ఇదే ఉంటుంది. ఆల్ టైమ్ పని. కూర్చొని ఒక 2-3 secondsకి రిలాక్స్ అయ్యేది కూడా ఉండదు. అటు ఇటు అలా కదులుతూనే ఉండాలి. ఫుల్ బాడీ, సగం బాడీ ఇటు అటు బైక్ని. ఇంకా ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ ఫిట్నెస్ చేస్తున్నట్టే ఉంటుంది. అంటే బ్రేక్ లేకుండా మనం జిమ్లో చేస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. లిటరలీ రేస్ చేస్తున్నప్పుడు ఆమ్ పంప్ అయిపోతూ ఉంటుంది. అంటే పంజే అసలు అప్పుడప్పుడు. ఇప్పుడు నేను 300 స్పీడ్లో నాకు బ్రేక్ వేయడానికి కూడా అప్పుడప్పుడు చేయి కూడా రాని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాను, నీట్గా గేర్స్ కిందకి వేసేస్తాం. అంటే లైక్ స్ట్రక్ అయిపోతుంది బాడీ. స్టక్ అవ్వదు కానీ ఆ ఎనర్జీ అయిపోతుంది బ్రో. ఆ మజిల్ పైకి లేవదు అసలు. ఈ ఫింగర్ ఈ థ్రాటిల్ నుంచి బ్రేక్ వరకు వెళ్ళే ఎనర్జీ కూడా పోతుంది అప్పుడప్పుడు. అందుకే ఫిట్నెస్ చాలా ఎక్కువ చేయాలి రేసింగ్కి. అంటే ఇప్పుడు నేను ఫిట్ లేనా అంటే నేను ఫిట్ ఉన్నా కానీ రేసింగ్ ఫిట్ లేను. ఓకే. అంటే దానికి సెపరేట్గా ఏముంటుంది అసలు? ఏం చేస్తాం? సో క్రాస్ ఫిట్ చేస్తాం. మజిల్ రాకూడదు. అంటే మజిల్ బిల్డ్ అయ్యే, బాడీ బిల్డ్, వెయిట్ పెరగకూడదు. వెయిట్ పెరిగితే బైక్ పైన లోడ్ పడుతుంది కదా, స్పీడ్ వెళ్ళలేదు బైక్. ఓకే. అంటే నార్మల్ ఎవరైనా, అంటే ఆ బైక్స్ చాలా బరువు ఉంటాయి కదా, నార్మల్ ఎవరైనా ఏమనుకుంటారు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే నువ్వు బైక్ని హ్యాండిల్ చేయగలవు, సన్నంగా ఉంటే వెయిట్ బండి ఎలా హ్యాండిల్ చేస్తావు అనే క్వశ్చన్ ఉంటుంది కదా. సో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏంటది? బ్రో బైక్ హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ, ఓకే, ఈక్వలీ స్ట్రెంగ్త్. మజిల్ ఉండి చేస్తే అసలు మీ వల్ల కాదు. మజిల్ ఉంటే క్రాంప్స్ వస్తాయి, లేదంటే క్రాంప్స్ పక్కన పెట్టేసేయండి, గాలి ఆపేస్తుంది మిమ్మల్ని. ఓకే. అంటే ఒక 300 స్పీడ్లో బైక్ వెళ్తుంది అనుకోండి, సింపుల్ ఒక చెయ్యి ఎత్తండి పైకి, లాగేస్తుంది వెనక్కి, ఎయిర్ మనల్ని పుష్ చేస్తుంది. అక్కడ ఒక 1-2 స్పీడ్ డ్రాప్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ రేసింగ్లో ఎస్పెషల్లీ ఎంత లీన్ ఉంటే బైక్ లోపల అంత అతుక్కోవచ్చు. ట్యాంక్కి అలాగా ట్యాంక్ లోపలికి వెళ్ళిపోయి మనకి ముందు ఒక విండ్ స్క్రీన్ ఉంటుంది కదా, దాని లోపల నుంచి హెల్మెట్ ఇలా ఏరోడైనమిక్స్ ప్రాపర్గా ఉండి బైక్ ఫాస్ట్ వెళ్తుంది. మీరు కొంచెం లావు ఉన్నారనుకోండి, గాలి ఆపేస్తుంది మిమ్మల్ని, అదొక ప్రాబ్లం. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ఉండాలి అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఫుల్ చాలా ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బైక్ని ఫ్లిప్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఉండడం ఒక అడ్వాంటేజ్.
వెయిట్ తక్కువ ఉండడం వల్ల కూడా డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. అదేంటి అంటే ఇప్పుడు మీరు 300 స్పీడ్లో వెళ్తున్నారు, 2 బైక్స్ ఉన్నాయి, నేను 60 kgs ఉన్నా, అతను 70 kgs ఉన్నాడు. అతను బ్రేక్ వేస్తే అతని బైక్ తొందరగా ఆగుతుంది, సో అతను లేట్గా బ్రేక్ చేయొచ్చు, నేను తొందరగా బ్రేక్ చేయాలి. మళ్ళీ వెంటనే స్పీడ్ తీసుకోవాలంటే ఇప్పుడు 100 meters ఉంటుంది, 100 meters దగ్గర నేను బ్రేక్ చేశాను అనుకోండి, అతను 50 దగ్గర చేస్తాడు, సో నన్ను ఓవర్టేక్ చేసి బ్రేక్ చేస్తాడు, అతనికి ప్లేస్ సంపాదించేస్తాడు, మన ముందు ఉంటాడు. ఇవన్నీ మేనేజ్ చేయాలి. సో అటు ఇటు కాకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మనం, అంతే. చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది, చాలా హెవీ ట్రైనింగ్ ఉంటుంది ముందు అంతా. వెరీ నైస్. ఇప్పుడు నార్మల్లీ మీకు వెరీ ఎంగేజ్లో టైటిల్స్ వచ్చాయి, విన్నింగ్ వచ్చింది, అండ్ తెలుగులో ఎవరు లేదు. నాకైతే ఈ సెగ్మెంట్ తెలిసింది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. మీరు అప్పట్లో వైజాగ్ వచ్చినప్పుడు హ్యూజ్ క్రౌడ్, నాకైతే ఒక సినిమా హీరోకి వచ్చినప్పుడు క్రౌడ్ ఎలా పుల్ అవుతారో అలా వచ్చారు. మీకు గుర్తుందో లేదా, పోలీసులు కూడా వచ్చారు యాక్చువల్లీ, చాలా పెద్ద హడావిడి అయింది అప్పుడు. సో మీ వల్ల నాకు తెలుసు, అరే అంటే తెలుగు వాళ్ళు ఎవరో ఉన్నారు ఇలాగ రేసింగ్ అంటే ఓడి అమ్మ సూపర్ అనుకున్నాను అప్పుడు నేను. సో అంత ఏజ్లో, ఎర్లీ ఏజ్లో అంటే 20 ఏజ్లో, అంటే టీన్ ఏజ్లో సక్సెస్ వచ్చింది, మీకు ఫేమ్ వచ్చింది, మీకు తెలుస్తుంది అందరిలో కానీ నేను డిఫరెంట్ అని. సో ఆ సక్సెస్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండేటోళ్ళు, ఆ సక్సెస్ ఏమైనా టీచ్ చేసిందా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి మొహమాటము, ఈ సిగ్గు చాలా ఎక్కువ, నేను ఎక్కువ రాలేను. అప్పట్లో కూడా ఈ మీట్స్ అని వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ చేశాను, కానీ అది 100% కంఫర్ట్ జోన్లో నన్ను పెట్టావు. నేను అందుకే తర్వాత ప్రైవేట్ అయిపోవడానికి కూడా రీజన్ ఇదే. నేను అదే క్యారీ చేసుంటే అది డబుల్ ట్రిపుల్ చేసుకోవచ్చు, బట్ అది నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, లేదంటే ఏమో నేను అంత కంఫర్టబుల్ లేను. అంతమంది మనుషులు అంటే నాకు మొహమాటం చాలా ఎక్కువ, నేను మాట్లాడలేను, అంటే ఆ సిగ్గు ఎక్కువ. అంటే నేను పుట్టింది కొంచెం ఎలా చెప్పాలి, నేను అమలాపురంలో పుట్టాను బ్రో. నేను ఊర్లో ఒక 10 years అయినా ఊర్లో పెరిగాను. ఇనీషియల్ స్కూలింగ్ కొంచెం అలానే ఇక్కడున్న వాళ్ళు రఫ్ అక్కడ స్మూత్ అని చెప్పట్లేదు, నేను పెరిగిన వే ఆ స్మూత్ వే. కొంచెం ఎక్కువ జనాల్లోకి చిన్నప్పుడు ఎలా పెరిగామో అలానే లైఫ్ కూడా ఉంటుంది కదా. నాకు కొంచెం మొహమాటం చాలా ఎక్కువ. ఎంత ఫేమ్ వచ్చినా సరే, ఏదొచ్చినా నేను నా ఇల్లు దాటితే నా పని నేను చూసుకుంటా, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. కానీ నాకు ఎవరితో ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి ఆ ఫేమ్ ఉన్నా ఏదున్నా సరే నాకెప్పుడు పెద్ద డిఫరెన్స్ తెలియలే. నా పని నాది, కానీ ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా. సో అంటే అంత ఎర్లీ సక్సెస్ వచ్చినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా, అరే నాకేంటి నేను సక్సెస్, అంటే మనం సక్సెస్ని చూసుకునే ఉన్నాం అనుకోండి, పని చేయలేము. సో నేను ఎప్పుడు చూసుకోలేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. నేను ఎప్పుడు నా రేస్ విన్ అయ్యాను, వచ్చాను, నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది, చూస్తా, ఫోటో పెడతా, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం అంతే. దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ రేస్ ఏంటి, దాని ప్రాక్టీస్ ఏంటి, ఎప్పుడు వీకెండ్ వస్తుంది, ఎప్పుడు ట్రాక్ డే ఉంది, ఒక లూప్లో అలా ఉండిపోతారు అంతే. అంటే ఇప్పుడు నార్మల్ సక్సెస్ నుంచి అసలు ఏం నేర్చుకున్నారు బ్రో? ఫస్ట్ థింగ్, సక్సెస్ అంటుంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది. ఐ ఫీల్ ఐమ్ నాట్ అ సక్సెస్ఫుల్ పర్సన్ యెట్. ఎందుకు? నేను ఇంకా చాలా చెయ్యాల్సింది ఉంది కాబట్టి. నేనేదో నేషనల్ టైటిల్ విన్ అయిపోయాను, నేషనల్స్లో 6 titles, ఒక 60 trophies ఉన్నాయని నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వేరే వాళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ నాకు నేను ఒప్పుకోలేను. ఎందుకంటే నా టార్గెట్ ఇది లేదు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అసలు రేసింగ్లో నేషనల్స్ కంటే అంటే స్టెప్ బై స్టెప్ కేటగిరీస్ మనకు పెరుగుతుంటాయి. ఇది విన్నా, ఇప్పుడు నేను ఈరోజు బెంజ్ కొనుక్కున్నాను, రేపు పొద్దున్న ల్యాంబోర్గినీ కొనుక్కోవాలనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు అలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి నేను జస్ట్ బికాజ్ ఈ బెంజ్ కొనుక్కున్నాను, నేను సక్సెస్ఫుల్ పర్సన్ వదిలేస్తే రేపు పొద్దున్న నేను ల్యాంబోర్గినీ కొనుక్కోలేను. సో ఎప్పుడు నేను సక్సెస్లా తీసుకోలేదు. ఇప్పటికి కూడా ఎవరైనా నన్ను క్వశ్చన్ అడిగితే అయ్యో సక్సెస్ఫుల్ పర్సన్ అంటే నేను నోనే చెప్తాను. ఎందుకంటే ఇంకా ఉన్నాయి దీనిలో, నేను మరీ ఎండ్ పీక్ వరకు వెళ్ళిపోలేదు. నేను ఏదో ఆ ప్రాసెస్లో ఇండియాలో ఉన్న టైటిల్స్లో ఇండియాలో విన్ అయ్యాను, కానీ వరల్డ్ వైడ్ విన్ అవ్వలేదు. అది అయిన రోజు చెప్తానేమో నేను సక్సెస్ఫుల్ అని, కానీ బట్ ఇప్పుడైతే నేను, ఇఫ్ యూ ఆస్క్ మీ, అంత సక్సెస్ఫుల్ పర్సన్ అయితే కాదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో నైస్. సో ఇప్పుడు రేసింగ్ ఆపేశారు, ఇప్పుడు మళ్ళీ మొన్న న్యూ ఇయర్ రోజు అనౌన్స్డ్ నేను రేసింగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఆపడానికి రీజన్ ఏంటో చెప్పారు. ఇందాక మాట్లాడుకున్నాం, చాలా అన్ఫేర్ గేమ్స్ అండి, చాలా ఎఫెక్ట్ అయ్యాను మెంటలీ. సో ఇదేంటంటే నా లైఫ్ మొత్తం దానిలో ఆ టైం ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ అంత బాధ పెడుతున్నప్పుడు ఒక టైంలో గివ్ అప్ చేయాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేటగిరీ ఏదో విన్ అయిపోయి మళ్ళీ చేస్తున్నా, నాకు అవసరమా అనిపించి
ఇంకా ఆపేసా. మళ్ళీ ఇంటర్నేషనల్ కూడా నేను ఎక్కువ మళ్ళీ చేయొచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్. ఇంటర్నేషనల్ నేను ఒక వీకెండ్ నేను ఖతార్లో రేస్ చేసినందుకు నాకు 20 లక్షలు అయింది బ్రో. అదేంటి, ఇంకా దీనిలో ఇంకా వేరే పెద్ద కేటగిరీస్ కూడా ఉన్నాయి. నేను 1 CR ఖర్చు పెట్టి చేయాల్సిన కేటగిరీస్ కూడా ఉన్నాయి. నాకు వెనక్కి డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే, నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అంటే, ఈ కేటగిరీస్ అన్ని దాటి ఒక 5 to 7 years ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, నేను ఎప్పుడైతే ఏషియన్ రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్లో కానీ, లేదంటే Moto3, Moto2, MotoGP ఆ స్టేజ్ వెళ్ళే వరకు నాకు దాని నుంచి రిటర్న్స్ ఉండవు. అప్పుడైనా సరే ఎలా ఉంటాయి, ఏదైనా మ్యానుఫ్యాక్చరర్ నాకు 2 years కాంట్రాక్టో 3 years కాంట్రాక్టో ఇస్తాడు. దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే టీం నన్ను పిక్ చేసుకోలేదనుకోండి, నాకేం ఉండదు మళ్ళీ. సో ఇంత ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ముందు ఇంత ఇన్వెస్ట్, అక్కడి వరకు వెళ్ళకముందు ఇంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక రేస్కి వెళ్ళేటప్పుడు మీరు 20 లక్షలు ఖర్చు పెట్టాలి అంటే, ఇప్పుడు నాకు ఒక 1000 crores ఉంటే నాకు అది పెద్ద ఎఫెక్ట్ అయ్యేది కాదు, మళ్ళీ చేసేవాడిని. సో అంత ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కాబట్టి నేను చేయగలిగినంత వరకు చేసి ₹1 కోటి ఎంతో కొంత ఖర్చు పెట్టుకున్నా, నా స్పాన్సర్స్ సపోర్ట్తోనో మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్తోనో అలా చేయగలిగిన అంతవరకు చేశాను. తర్వాత కరెక్ట్ ఏజ్ వచ్చింది దట్ నేను ఫినాన్షియల్గా సెట్ అవ్వాల్సిన ఏజ్. అంటే ఇప్పుడు చెప్పాను కదా, నా స్టడీస్ అయిపోయినాయి అంటే నేను మనీ కోసం రన్ చేయాలి. అలా ఆ డైవర్షన్లో ఇంకా ఆపేశాను. ఇప్పుడేంటంటే, ఇప్పుడు నేను ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అని కూడా చెప్పట్లేదు, కానీ నాకు సెక్యూర్డ్ ఒకటి ఉంది, ఒకటో రెండో బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను 2 మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ నేను ఎలాంటి పర్సన్ అంటే, నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అంటే ఇప్పుడు నేను స్పోర్ట్స్ కార్ కొనుక్కున్నా, స్పోర్ట్ బైక్ కూడా కాదు, బైక్స్ కార్స్ కొనుక్కున్నా, ఇప్పుడు నాకు ఒక 3-4-5 కార్లు ఉన్నా, ఒక 8-9 బైక్స్ ఉన్నా సరే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు నా లైఫ్లో. నాకు ఎక్కడ కొద్ది గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది రేసింగ్. ఎందుకంటే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది, ఇంత ట్రావెల్ చేసి ఇంతవరకు తీసుకొచ్చింది రేసింగే కాబట్టి దానిలోనే కొంచెం హెల్దీ అనిపించింది నాకు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ బైక్ పైన ఉన్న నా జీవితంలో ఎంత టైం అయిపోయినా ఆ 20 నిమిషాలు ట్రాక్లో ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ నాకు. సో మళ్ళీ రేసింగ్కి వెళ్ళాలి అంటే వెంటనే ఇమీడియట్గా ఈరోజు రేస్ చేస్తే ఓడిపోతాను. నేనే చెప్తున్నాను, బీయింగ్ ఎ నేషనల్ ఛాంపియన్, ఒక 50-60 రేసెస్ విన్ అయినా సరే, ఇన్ని ట్రోఫీస్ ఉన్నా సరే, ఈ రోజు నేను రేస్ రెడీ లేను. ఈ 2025 న్యూ ఇయర్కి నేను అనౌన్స్ చేసినంటే దట్ ఐల్ గెట్ బ్యాక్ టు రేస్ ట్రాక్ అగైన్. సో ఫస్ట్ నేను చాలా ఫిట్ అవ్వాలి, రేస్ ట్రాక్స్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, నా టైమింగ్స్ నాకు రావాలి. నాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చి పాత సందీప్ మళ్ళీ వచ్చాడు అనుకున్నప్పుడు అప్పుడు నేను రేస్ పార్టిసిపేట్ చేస్తా, విన్ అవుతా. పాత సందీప్ ఫాస్ట్గా వచ్చేయాలి అంటే అప్పుడు అనుకోండి చాలా ఈజీ. ఇప్పుడు చాలా థింగ్స్ ఉన్నాయి నేను డీల్ చేయాల్సినవి, ఇది ఒక్కటే అన్నీ మాట్లాడదాం. అదే. సో ఇన్ని బైక్స్ ఇన్ని కార్స్ ఉన్నాయి అన్నారు కదా, అసలు ఒకటి మీ దగ్గర ఏ బైక్ ఉంది, అది ఎంత ప్రైస్ నాకు చెప్పండి ఒకసారి. బ్రో ఇప్పుడు అది నేను చెప్పొచ్చు కానీ మా ఇంట్లో కూడా కొన్ని తెలియదు. ఇప్పుడు నన్ను మీరు అలా ఇరికించొద్దు. సో జస్ట్ నార్మల్ నాకు చెప్పండి, కారణం తీసేద్దాం, కట్ చేసేద్దాం. ఏ బైక్స్ ఉన్నాయి అంటే జనరల్ యూత్ కి, అంటే లైక్ మన బైక్స్లో ఒక 150cc నుంచి 1300cc వరకు ఉన్నాయి, 1250cc వరకు. నేమ్స్ చెప్పండి అసలు. అంటే నాకు అంత బైక్స్ గురించి తెలియదు, నాకు చాలా ఈగర్గా ఉంది వినాలని. బాయ్స్ కూడా అందరూ వెయిట్ చేస్తుంటారు, సందీప్ అన్న అసలు ఏ బైక్ల గురించి చెప్తాడు అసలు ఏంటని. సో అందుకే నాకు చెప్పడం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో కూడా తెలియదు నాకు. నాకు ఇప్పుడు మీరు పాడ్కాస్ట్కి పిలిచి నన్ను ఇంటికి వెళ్ళిన తిట్టించుకోండి. అంటే బైక్స్ అని ఇంట్లో ఉండవా? అన్నీ ఉండవు బ్రో. అంటే వేరే దగ్గర కొన్ని ఉంచారా? ఓ ఇప్పుడు ఇంట్లో తెలిసిన బైక్స్ గురించి చెప్పండి. వద్దులేండి, వదిలేసేయండి. ఉన్నాయి ఒక 8-9 బైక్స్ ఉన్నాయి. 8-9 బైక్స్ ఉన్నాయి. అసలు అంటే మీ వ్లాగ్స్లో కూడా ఎక్కడ రివీల్ చేయలేదా 8-9 బైక్స్ కోసం? ఒక్కొక్కసారి రివీల్ చేశాను అంతే. కొంచెం స్మార్ట్ ఆడియన్స్ ఇప్పుడు బైక్స్ నేమ్స్ రాస్తారు కింద కమెంట్స్లో, వాళ్ళు ఎన్ని రాసినా సరే. అట్లీస్ట్ మీ కార్స్ కోసం చెప్పండి. కార్స్ బ్రో వదిలేద్దాం బ్రో, ఈ టాపిక్ వదిలేద్దాం. నేను చెప్తాను యాక్చువల్లీ. ఈరోజు నేను మధ్యాహ్నం బ్రోని కళ్ళడానికి వెళ్తున్నప్పుడు
లైక్ యాక్చువల్లీ నేను అడిగాను అనమాట బ్రో, ఒక హాఫ్ అన్ అవర్ షూట్ ముందు ఎవరితోనైనా గెస్ట్తో నేను కలుస్తాను, సో దట్ మీతో నాకు ఒక హాఫ్ అన్ అవర్ కన్వర్జేషన్ ఉంటే నాకు ఈ ర్యాప్ ఉంటుంది, కొంచెం క్యాండిడ్ కన్వర్జేషన్ ఉంటుంది. బికాజ్ మీ గెస్ట్కి ముందుగా ఏం చెప్పాం, వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అడగరు లైక్. సో ఈ క్యాండిడ్ కన్వర్జేషన్ కోసం నాకు హాఫ్ అన్ అవర్ మీతో కావాలని అనగానే సరే ఆఫ్టర్నూన్ కలుద్దాము, నేను ఈ టైంకి వస్తాను, మీరు కాల్ చేసినప్పుడు నేను వచ్చాను. వచ్చినప్పుడు అక్కడికి రాగానే కాఫీ చెప్పారనమాట. వాళ్ళకి ఎలా చెప్పారు, ఉక్కుసాకే కలిసాం. ఆ ఉక్కుసాలో కలిస్తే వాళ్ళకి చెప్పారు నేను 5 minutesలో వెళ్ళిపోవాలి, కాఫీ తెచ్చాను టేక్ అవే. నాకు అమ్మా ఇంత కష్టపడి వచ్చాను, ఇప్పుడు 5 minutes అంటున్నారు, ఈ 5 minutes తర్వాత వెళ్ళిపోతాను ఏంటి, ఓ పోన్లే ఇంకా అని సైలెంట్ ఉన్నాను. తర్వాత అప్పుడు చెప్పారనమాట, బ్రో నాకు ఇలా వర్క్ ఉంది, మనం దారిలో మాట్లాడుకుందాము అది ఇదని. నేను ఆ వర్క్స్ కోసం కూడా ఏం చెప్పను, బికాజ్ మీరు ఇంకా రివీల్ చేసి ఉంటారు, మీరే రివీల్ చేయండి హ్యాపీగా మీ ఛానల్లో. సో అవంతా చాలా ఇంపార్టెంట్ వర్క్స్. అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా మనకి టైం ఇచ్చారు. జస్ట్ నేను చెప్పాను బ్రో 100K ఎపిసోడ్ ఐ జస్ట్ వాంట్ టు షూట్ విత్ యూ, మీతో 100K ఎపిసోడ్ నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే సో చాలా కైండ్గా టైం ఇచ్చారు. సో తన కార్లోనే బయటికి తీసుకెళ్లారనమాట. కార్ ఎక్కగానే క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. జనాలందరూ ఇలా కనిపిస్తున్నారు కిందకి, అందరూ కార్నే చూస్తున్నారు ఫుల్గా. ఎంత పాప అంటే అందరూ చూసి వెంటనే ఫోన్, ఎక్కడ సిగ్నల్ లైట్లు ఆగితే అంత. కానీ ఆ కార్ అయితే మాత్రం క్రేజీ ఉంది బ్రో, నాకు చాలా అంటే చాలా నచ్చింది. దిగాక అడిగాను అనమాట కార్ ప్రైస్ కోసం. చెప్పొచ్చా కార్ ప్రైస్? చెప్పండి కానీ మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మీరు కస్టమర్ కాల్ చేస్తారు. సందీప్కి ఇలా కార్ మోర్ దెన్ 40 lakhs, నియర్ టు 50 lakhs కార్. అది డిస్కౌంట్ కూడా తీసుకున్నాను. ఓకే, డిస్కౌంట్ కూడా తీసుకున్నారు. ఎంతకు వచ్చింది? ఆబ్వియస్లీ రేజర్ కి డిస్కౌంట్ ఇవ్వకపోతే రేజర్ కి అలానే కాదులేండి, మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక టైంలో ఒక డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. సో బెస్ట్ ప్రైస్ కి కార్ తీసుకున్నారు. 15 lakhs ఖర్చు పెట్టారు దానికి. తర్వాత మోడిఫికేషన్స్ 15 lakhs, మోడిఫికేషన్స్ 15 lakhs ఖర్చు పెట్టారు. నువ్వు బిలీవ్ చేయవు, క్రేజీ ఉంది తెలుసా లోపల కార్లో. ఒక హాఫ్ అన్ అవర్ తిరిగితే చాలా బాగుంది అసలు. ఇంకా చాలా ఉన్నాయి బ్రో దానికి చేయాల్సింది కూడా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకేం చేస్తారు బ్లాగ్స్ లో పాపం దాన్ని ఫుల్ చంపుతూ ఉంటారు దాన్ని. ఇంకా చాలా ఉంది దానికి చేయాల్సింది. అవునా? ఓకే. అసలు మొత్తానికి అసలు ఈ బైక్స్ కార్స్ కోసం చెప్తారు అనుకున్నాను. వదిలేదు అంటే మాక్సిమం నన్ను ఫాలో అయ్యేవారు తెలుసు. ఓకే, తెలిసిన వాటికి వదలేదు. నైస్. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అబ్బో అంత సీన్ ఏం లేదు బ్రో, నేను అంత ఇల్లీగల్ పనులు కూడా ఏం చేయట్లేదు. అంటే అంత ఒక్కసారి ఇలా ఉందని ఎవరైనా షాక్ అవుతారనా ఏంటి? లేదు అలానేం కాదు. ఇప్పుడు దీనివల్ల మా తాతయ్య పాడ్కాస్ట్ చూడకపోయినా ఎవరో ఒకరు చూసి మా తాతయ్యకి చెప్తారు ఈ బైక్ కొన్నాడు, ఈ బైక్ కొన్నాడు. మళ్ళీ నాకు అదొక ఎక్స్ప్లెనేషన్లో కాల్, దీని గురించి తిట్లు తింటాం నాకు అసలు. ఆబ్వియస్లీ బ్రో ఇప్పుడు అంటే ఎందుకు అంత ఖర్చు పెడతాం, ఎందుకు ఇప్పుడైనా అంటారు కదా, ఈ ఏజ్ వచ్చిందో అది కూడా ఊరికే బల్లు కొంటూ ఉంటే. నైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఒక బైక్ని డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రతి బైక్కి డిఫరెంట్ పార్ట్స్, అంటే ఇంజన్ మొత్తం అంతా, ఎగ్జాస్ట్, టైర్స్ అంతా మీ ఓన్గా మీరు ఒక బైక్ డిజైన్ చేసుకుందాం అనుకుంటే ఒక బైక్ని ఎలా డిజైన్ చేసుకుంటారు? బ్రో ఫస్ట్ థింగ్ అన్ని రకాల బళ్ళు ఉన్నాయి, సో కొత్తగా నేను డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మైండ్లో లేదు. చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది ఈ బళ్ళు కార్లు డిజైన్ చేయాలని, ఇప్పుడు తర్వాత ఫీలింగ్ పోయింది. ఏది నచ్చితే ప్రతిదానికి ఒక బైక్ ఉంది. అదే నాకు ఇప్పుడు ఆఫ్ రోడ్ బైక్ ఉంది. స్కూటీల దగ్గర నుంచి 150cc కానివ్వండి, 250cc కానివ్వండి, 300cc, 390cc, 600, 1000, 1250 అన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలన్నా సరే అన్నీ ఏదో బండ్లో ఉన్నాయి. సో అలా బిల్డ్ చేసుకోవాలని అయితే ఏం లేదు. నైస్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. ఈ రేసింగ్ కోసం మీరు ఓవరాల్ లైఫ్లో ఈ రేసింగ్ కోసమే నేను చాలా సాక్రిఫైసెస్ చేశాను, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే రేసింగ్ కోసం మీరు ఏమైనా సాక్రిఫైసెస్ చేశారు? బ్రో రేసింగ్లో చూడండి, ఫస్ట్ థింగ్ ఇబ్బందులు చాలా పడ్డా. రేసింగ్ గురించి చెప్పాలి అంటే ఎంతోమంది తక్కువ చేసి మాట్లాడతారు. ఏంటి రేసింగ్ స్టార్ట్ చేయకముందు అయితే తెగాడేసుకున్నారు, నేను ఈ రేసు, నేను ఇంత పెద్ద రేసులు చేయాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే చెప్తానో అందరూ చుట్టూ నవ్వడము, కామెడీ చేయడము, ఇలాంటివన్నీ ఉండేవి. తర్వాత అప్పుడు కూడా నేనేం ప్రూవ్ చేసుకోలేదు, అంటే వాళ్ళతో మాటల్లో. తర్వాత నేను ఇలా రేసింగ్ రిజల్ట్స్ చూపించిన తర్వాత కూడా నేనేం నేను చెప్పాను కదా ఇంతగా, నేను వదిలేస్తాను అని చెప్పేసి. ఇదే కాకుండా ఎస్పెషలీ నాకు చాలా ఎఫెక్ట్ అయినాయి ఏంటంటే, అప్పట్లో నేను ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ని నేను డబ్బులు అడగలేను, ఎందుకంటే నేను రేస్కి వెళ్తానంటే తిడతారు, వెళ్ళనివ్వరు. అయినా సరే నేను మమ్మీనో తాతయ్యనో మాట్లాడుకుని అట్లా ఫండింగ్ అది డాడీ దగ్గర ఏదో ఒకలా డబ్బులు తీసుకునేవాడిని. అది కాకుండా నేను గట్టిగా కూర్చుని నాకు ఈ 10 లక్షలు కావాలంటే కుదరదు, 20 లక్షలు 10 లక్షలు నాకు రేసుకి కావాలి అంటే అది ఇంపాసిబుల్. అసలు నేను ఎవడెళ్ళమన్నాడని నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంటారు.
నేను ఆ టైంలో ఏం చేశాను, స్పాన్సర్షిప్స్ అని నేను అందరి దగ్గరికి ఎలా అంటే, సో ఇది నాకు ఈ సోషల్ మీడియా ఉంది, నేను విన్ అయితే నేషనల్ మీడియాలో నా బైక్ కానీ నా గురించి కానీ వస్తుంది. సో మీరు మీ కంపెనీ నుంచి స్పాన్సర్ చేస్తే ఇలా నా బైక్ పైన మీ లోగోస్ కానీ అవి ఇవి వస్తాయి, ఇలా అడ్వర్టైజ్ చేస్తాను, ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చేదంటే, నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఈ రేసింగ్ అనే స్పోర్ట్లో ఎక్కువ మంది లేరు. అంటే నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషనల్ ఛాంపియన్ కాబట్టి ఏ స్పాన్సర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి కొత్త ఇది, ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఎవరు వాళ్ళు కాదు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఎప్పుడు ఇలాంటి స్పాన్సర్ చేయలేదు. సో అక్కడి నుంచి నాకు చాలా తక్కువ సపోర్ట్. ఎప్పుడు మన తెలుగులో అప్పటికి ఇంత అవేర్నెస్ కూడా లేదనుకుంటా ఆ టైంలో. అంటే అసలు రేసింగ్ గురించి అవేర్నెస్ తెచ్చిందే నేను బ్రో, మన తెలుగు స్టేట్స్, మన తెలుగు. నాకు ఎంత కష్టం ఉంటుంది ఎవరైనా ఒప్పించి స్పాన్సర్షిప్ తెచ్చుకోవాలి అంటే ఇంపాసిబుల్. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వీడు చచ్చిపోతే నా పైన పడతారు, అలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఎవడు స్పాన్సర్ చేయడు. చాలా చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి, చాలా మంచి టీమ్స్ నుంచి, మంచి మంచి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ నుంచి. అలాంటివి చేయలేకపోయా దీనికే. ఎందుకంటే నాకు 75 lakhs కావాలి ఏఆర్ఆర్సీ కావాలంటే. ఏఆర్ఆర్సీ టీమ్స్ దగ్గర నుంచి, ఒక టీం దగ్గర నుంచి ఇలా 75 lakhs కావాలి. నాకున్న 20-21 ఏజ్లో 75 లక్షల స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం అసలు పాసిబులా? చాలా కష్టం అప్పుడున్న సర్కిల్కి. ఇప్పుడు అనుకోండి ఏదో ఒకటి చేయొచ్చు, ఆ టైంలో చాలా కష్టం. ఇలాంటివి కొన్ని ఆపర్చునిటీస్ లూజ్ చేసుకున్నా. అది చెయ్యకుండా ఈ లాస్ట్ నేను 3-4 years ఏదైతే రేస్ చేయలేదో అప్పుడు అది చేసి ఈ 4 yearsలో కూడా అలా యాక్టివ్గా ఉండుంటే ఈ పాటికి ఐఎమ్ షూర్ Moto2లో అయినా ఉండేవాడిని, ఆ పొజిషన్కి వెళ్ళిపోయేవాడిని. బట్ అంటే ఇప్పుడు నార్మల్ ఐడియాలో ఎవరైనా ఉన్నారా, లైక్ నాకు ఇది ఈ రేసర్ అంటే చాలా ఇష్టం నేను అంటే? ఉన్నారు బ్రో. ఇప్పుడు దీనిలో కూడా మీకు రేసింగ్ గురించి కొంచెం తెలిస్తే, మార్క్ మార్కస్కి వాలెంటినో రోసి ఇద్దరు ఫ్యాన్స్కి పడదు. అవును, బట్ నేను ఇద్దరికి ఫ్యాన్. ఓకే, ఎందుకంటే ఒకళ్ళు ఒకటి నచ్చుతుంది. బట్ ఐఎమ్ మోర్ కనెక్టెడ్ టు మార్క్ మార్కస్, ఎందుకంటే అగ్రెషన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఓకే. బట్ రాసీలో కొన్ని ఒక్కొక్క రేసర్లో ఒకటి ఇష్టం ఉంటుంది, ఫేవరెట్ ఇతనే నా ప్రాణం. రొనాల్డో మెస్సీకి ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అంతే, ఒక్కొక్కరి దానిలో ఒకటి నేర్చుకోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఒక లెజెండరీ రేసర్తో కంపీట్ చేయడానికి, మీ ఇద్దరే ఎవరితో కంపీట్ చేస్తారు? చేయలేను బ్రో, చేయలేను. అంటే ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ట్రాక్ టైం వేరు, నా ట్రాక్ టైం వేరు. ఇప్పుడు నేనేం చిన్నపిల్లని కాదు, నాకు వాళ్ళు ఏ లెవెల్ కాంపిటీషన్స్ చేశారు, వాళ్ళు వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు నేను ఒక నేషనల్ ఛాంపియన్ వరల్డ్ ఛాంపియన్తో ఎప్పుడు ఫైట్ చేయలేను. ఫ్రెండ్లీగా రేస్ చేసి వాళ్ళతో నేర్చుకోవడం తప్ప ఛాన్స్ వచ్చినా చేయడం అనేది ఇంపాసిబుల్. మాటకి నేను మాట వదిలేయచ్చు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడాలి కాబట్టి దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో ఈ రేసింగ్లో నెక్స్ట్ ఎక్కడ చూస్తున్నారు? వాట్స్ నెక్స్ట్ బిగ్ ప్లాన్స్? అంటే లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్? బ్రో ఫస్ట్ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు రేసింగ్, ప్రాక్టీస్ చేయాలి, బ్యాక్ టు పేస్ రావాలి. అప్పట్లో డెడికేషన్ ఒక్కటే ఉండేది, రేసింగే లైఫ్ అని ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నా బిజినెస్ ప్లాన్స్, ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు పెళ్ళి కూడా అయ్యింది, ఫ్యామిలీ, ఇన్ని చేసుకోవడం అప్పటికంటే ఇప్పుడు నాకు చాలా టఫ్ టు గెట్ బ్యాక్. సో ఫస్ట్ అయితే నేను ఇది చేసేస్తానో నేను చెప్పలేను. ఇప్పుడు ఆ ఫ్లోలో వెళ్తాను, ప్రాక్టీస్ చేస్తాను. వన్స్ ఆ పేస్కి, ఆ నార్మల్ అప్పుడున్న సందీప్ లాగా అయినప్పుడు అప్పుడు ప్లాన్ చేసుకుని అప్పుడున్న ఆపర్చునిటీస్తో వెళ్ళిపోవడం. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు కొంచెం పర్సనల్స్ మాట్లాడదాం. ఓకే. అంటే లైక్ ఒకప్పుడు ఎంత మమ్మీ డాడీ, ఇంకా నేను అడిగితే మమ్మీ డాడీలను కొంచెం ఒప్పించడం కొంచెం కష్టమే. లైక్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఒప్పుకుంటారు ఒక టైంలో ఎంత అయినా. బట్ ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మళ్ళీ రేస్ చేస్తానని కమిట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఇది ఒక్క డెసిషన్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వస్తారు. సో ఇప్పుడు రేస్ అనగానే చాలా భయపడుతుంటారు. సో ఏం చెప్పి ఒప్పించారు అసలు? ఇప్పుడు నేను ఒప్పించాను అని కూడా నేను చెప్పలేదా? ఇంకా నేను రేస్ చేస్తానని అంటే ఇప్పటికి కూడా చెప్తున్నాను. నేను రేస్ చేయడానికి నా సైడ్ ప్రయత్నం నేను చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ రేస్ ట్రాక్స్కి వెళ్తాను. ఇప్పుడు నేను రేస్ డైరెక్ట్గా చేయలేను బ్రో, దెట్స్ నో పాయింట్. నేను ఇప్పుడు వెళ్ళి రేస్ చేస్తే నేను టాప్ 5లోనో ఎంతో ఫినిష్ చేయగలుగుతాను, కానీ నేను విన్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే 3 years ఆఫ్లో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఆన్ కావాలి అంటే ఈజీగా
అవ్వదు అది. అవును. నేను Takes చాలా some time, ప్రాక్టీస్ practice చేయాలి. అంతా. సో యాజ్ ఆఫ్ నౌ బట్ మీ ఇంట్లో పక్కా తెలుసు, మీ గురించి మీ కోర్ ఆడియన్స్కి తెలుసు సందీప్ వదలడు, పక్కా హిల్ గెట్ బ్యాక్, 100%, పక్కా ట్రాక్ మీద వెళ్తాడని. సో అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్ అది ఇంట్లో? ఇప్పుడు తనకి ఎలా చెప్తారు, ఏం చెప్పి ఒప్పిస్తారు? ఒక ఆబ్వియస్లీ భయపడతారు. బట్ ఒక ఫ్లోలో ఒక ట్రాక్లో నేను ప్రాక్టీస్ చేసుకొని ఆ టైం వచ్చేటప్పటికి ఆటోమేటిక్ అన్నీ సెట్ చేస్తాను. ఫస్ట్ ప్రాసెస్ ఫ్లోలో అయిపోతాయి. దానికంటే ముందు ఆ పేస్లోకి నేను రావాలి. ఓకే, అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉంటే మనం స్టార్ట్ చేయలేం. ఎగ్జాక్ట్లీ. సో ఇదే ప్రెషర్గా పెట్టుకుంటే మనం అసలు ఎట్లీస్ట్ స్టార్ట్ కూడా చేయలేం. ఎస్పెషల్లీ రేసింగ్లో ఎంత పాజిటివ్ కుదిరితే అంత పాజిటివ్ ఉంటుంది. రేసింగ్ అనే కదా, ఎనీ స్పోర్ట్స్ పర్సన్, ఎనీ అథ్లీట్ ఎంత పాజిటివ్ ఉంటే అంత విన్ అవ్వగలుగుతాడో. అతను పాజిటివ్ లేడా విన్ అవ్వడం ఇంపాసిబుల్. సో యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంది, లైక్ ఫ్యూచర్ ఆఫ్ రేసింగ్ ఇన్ ఇండియా ఎవరైనా ఇప్పుడు యంగ్స్టర్స్ ఇదంతా చూసాక కూడా, ఈవెన్ ఇంత మనీ స్పెండ్ చేసాక కూడా దీని ఒక ఫ్యూచర్ కెరియర్లా చూస్ చేసుకుందాం అనుకుంటే అసలు రైటా కాదా, ఎలా చూస్ చేసుకోవాలి? బ్రో 100% ఫ్యూచర్ ఉంటుంది, బట్ ఇప్పుడైతే లేదు. ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో తెలియదు. 5 years పట్టచ్చు, 10. ఇప్పుడు కొత్త రేస్ ట్రాక్స్ వస్తున్నాయి ఇండియాలో, ఆ రేసింగ్ సైడ్ పెరుగుతుంది. డెవలప్డ్ కాదు ఇంకా రేసింగ్ విషయంలో, ఇంకా డెవలపింగ్ స్పోర్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. వన్స్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు ఉంటుంది. బట్ ఇప్పటికైతే బట్ మనీ మేక్ చేద్దాం అనుకుంటే ఒక రేసర్, సినిమాలో చూపించినట్టు రేసర్ అవుతాను, అది అవన్నీ సినిమాలు ఎవరు, ఆ బెట్టింగ్లు ఉండేది అదంతా సినిమాలోనే. ఇప్పుడు కూడా నన్ను చాలా మంది అడుగుతారు కొన్ని క్వశ్చన్స్, రేస్ విన్ అయితే బెట్టింగ్స్ ఏమని నడుస్తాయా? రేస్ ఏం ఉండదు, అదంతా సినిమాలే. సో ప్రాపర్గా రేసింగ్ గురించి ఎప్పుడు సినిమా వచ్చి ఉండదు బయటికి. ఓకే, ఎందుకంటే మీరు ఒక వరల్డ్ ఛాంపియన్ అయితే మన తెలుగు స్టేట్ నుంచి మేబీ మీతో సినిమా తీయచ్చు మీ మీద పెట్టి. బ్రో నా ఏజ్ 27. ఓకే, ఇప్పుడు నేను వరల్డ్ ఛాంపియన్కి ట్రై చేయాలి అంటే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఎప్పుడైతే నాకు ఆపర్చునిటీస్ వచ్చాయో అప్పుడు చేసుంటే ఈ పార్టీకి ఆ స్టేజ్లో ఉండేవాన్నేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ రియాలిటీ మాట్లాడుకుంటే అది చాలా కష్టం. నేను మొత్తం అన్నీ వదిలేసి దాని మీద కూర్చుంటే అప్పుడేమైనా ఛాన్స్ ఉంటుంది, బట్ వదలలేము. ఎందుకంటే లైఫ్ కూడా చూసుకోవాలి కాబట్టి. ఎప్పుడైనా ఏది చేసినా సరే సెక్యూర్డ్ ఉండాలి. నేను ఇప్పటికిప్పుడు అన్నీ వదిలేసి నేను కూడా చేయగలుగుతా, బట్ అక్కడ నేను సక్సెస్ అవ్వకపోతే నా జీవితం ఏమవుతుంది? సో అందుకే అన్నీ ఆలోచించుకుని చేసుకోవాలి కాబట్టి అన్నీ మేనేజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అందరికీ అదే చెప్తాను. చాలామంది నేను రేసర్ అవుతాను, నేను చదువు మానేస్తాను, నాకు ఇదే ఇష్టము. చాలామంది ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు నా ఇన్స్టాగ్రామ్లో కానీ బయట కలిసినా సరే. సింపుల్గా ఒకటి చెప్తా, ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్, అప్పుడైనా సరే ప్యాషన్ సరదాగా చేసుకో, కానీ దీంతోనే లైఫ్ బతికేద్దాం అంటే చేసుకోకనే చెప్తాను. ఎందుకంటే ఒకని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దిగే వరకు దాని లోతు తెలియదు బ్రో. దిగిన తర్వాత వాడు ఏదైనా అయ్యింది అనుకోండి, రేసింగ్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళ చేతులు ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల బాధలు ఉంటాయి. అన్నీ తెగించి లోపలికి వెళ్ళి అదైనా ప్యాషన్తో చేయాలి. ప్రొఫెషన్ నా జీవితం అనుకుంటే నాశనం అయిపోతారు. ఇప్పుడు నార్మల్లీ పేపర్లో వస్తాయి కదా, ఈ రేసింగ్ చేస్తూ వీళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు అని, అదేమైనా ఎఫెక్ట్ చేస్తుంటుంది మీకు? ఇప్పుడు రేసింగ్ చేస్తూ చనిపోయింది పేపర్లో వచ్చేదంతా రోడ్డు పైన జరిగేది. అది కంప్లీట్గా ఇల్లీగల్ రేసింగ్కి ఈ సర్క్యూట్ రేసింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు దానికి దీనికి సంబంధం కూడా లేదు. అవి ఆపడానికి నేను ఫస్ట్ ఉంటాను. ఇంతకుముందు ఇన్ఫ్యాక్ట్ నేను ఇది చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు, బట్ చాలా ఇయర్స్ అయింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఇంతకుముందు నేను పోలీస్కి కూడా హెల్ప్ చేశా. ఇలా ఎవరైతే రోడ్డు పైన ఇల్లీగల్గా రేస్ చేస్తారో వాళ్ళందరినీ వాళ్ళు ఒకసారి, నేను ఆ కమిషనర్ పేర్లు అవన్నీ నేను చెప్పను, ఒక పోలీస్ కమిషనర్ నన్ను పిలిచి, సందీప్ నీకు ఈ సర్కిల్ తెలుసు కాబట్టి ఎవరైతే ఇట్లా ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నారో మాకు చెప్పు చాలు, నువ్వు పట్టించక్కర్లే, చెప్పు చాలు, మేము చూసుకుంటామని. సో అవన్నీ తగ్గడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేనని ప్రౌడ్గా చెప్తాను. ఎందుకంటే ఎవరో హ్యాపీనెస్ నేను ఆపాను, కానీ ఎవడో చావకుండా కూడా ఆపింది నేనే. ఎంత అట్లీస్ట్ 10% కానివ్వండి, 20% కానివ్వండి, అప్పట్లో హెల్ప్ చేసినందుకే ఇంతకుముందు ఉన్నంత రేసింగ్ ఇప్పుడు లేదు. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బ్రో? ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. ప్యూర్ అరేంజ్ అంటే ఈ క్వశ్చన్ నేను 100 సార్లు 100 మంది అడుగుంటారు ఇప్పటికి. మిమ్మల్ని అందరూ అడుగుతుంటారా? ఓకే, అరేంజ్ మ్యారేజ్ ఎందుకంత తొందరగా అయిపోయింది అని కూడా మీ నెక్స్ట్ క్వశ్చన్ ఉండొచ్చు, అది కూడా నేనే చెప్పేస్తున్నాను. సో మాకు ఎస్పెషల్లీ మా ఊరు సైడ్ చెప్పాను కదా, నేను ఈస్ట్ గోదావరి అమలాపురం.
మా ఫ్యామిలీస్ అందరికి కూడా. మా సిస్టర్ వాళ్ళు కూడా 18-19 కూడా పెళ్ళి అయిపోయింది. సో అందరూ కొంచెం తొందరగా పెళ్లి చేసేస్తారు. ఇది కూడా ఏంటంటే మా కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగా ఎలా చెప్పాలంటే ఒక నిమిషం జాగ్రత్తగా చెప్తున్నారు. జాగ్రత్తగా ఏం చెప్పట్లేదు, అంటే క్లియర్గా ఎందుకు పేర్లు మెన్షన్ చేయడం అని ఆపేస్తున్నాను. ఇప్పుడు మా మదర్ ఉంటారు, వాళ్ళ మ్యూచువల్స్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మ్యూచువల్స్, టాపిక్స్ రావడం. సో ఈ అబ్బాయి సో ఈ అమ్మాయి సో అలా కలిసి వెంటనే చెప్పగానే మీరు ఓకే నాకు ఓకే ఏజ్ లో మ్యారేజ్ అయ్యి రెడీ అని చెప్పారు మీరు? బ్రో ఆప్షన్ ఉండదు బ్రో. అవునా? చేసుకోవాలంటే తంతారు, అలా ఉండదు. నేను చెప్పాను కదా మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. అవునా? అంత అన్న ఆప్షన్స్ ఇవ్వరు. నేను చేసుకున్నా కుదరదు అని కాదు, కానీ ఈ పెళ్ళి నాకు 27కి అంటే నా పెళ్ళి రోజు అయిందంటే నెక్స్ట్ డే నా బర్త్డే, అంటే 26కి పెళ్ళి అయింది. దెన్ నెక్స్ట్ డే, కానీ నేను 26లో పెళ్ళి అయినా సరే 24 నుంచే కొంచెంగా ఉంది. 24-25 అప్పుడే ఇంకా పెళ్ళి ఇంట్లో క్లారిటీ వచ్చింది. నేనైనా 26-27, అమ్మాయి 23. సో మా సైడ్ కొంచెం తొందరగా చేస్తారు అంతే, దానికంటే ఇంకేం లేదు. ఇప్పుడు పండగకి వెళ్తాం. ఫస్ట్ టైం కదా పెళ్ళైన ఫస్ట్ టైం 100% వెళ్ళాలి. ఓకే, నైస్. అంటే లైక్ ఇప్పుడు ఈ పెళ్ళైన తర్వాత పాత సందీప్కి కొత్త సందీప్కి ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే నైట్ ఇంటికి ఎర్లీగా వెళ్ళిపోవడం, ముందంటే ఫ్రెండ్స్ చిల్లు ఈ కార్లు బైక్లు తిరుగుతూ ఉంటాం, ఇప్పుడు అలా ఏమైనా మారాయా? కొంచెం, కానీ పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అంటే ఇంటికి తొందరగా వెళ్ళడం ఇదంతా ఉంది, కానీ ఇప్పుడే కొంచెం లైఫ్ ప్రశాంతంగా ఉంది. అవునా? ఆఫ్టర్ మ్యారేజ్ అంటే లైక్ ఇప్పుడు మీ ఆడియన్స్ చెప్తారా ఫాస్ట్ పెళ్లి చేసుకుంటారు లైఫ్? అలా నేను చెప్పను, అందరూ ఒకేలా ఉండరు. సో ఇప్పుడే కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఓకే, అలానే ఉండాలని కూడా అనుకుంటున్నా. సో ఇప్పుడు కమింగ్ టు బిజినెస్ గురించి మాట్లాడదాం. లైక్ సో నేను యాక్చువల్లీ మధ్యాహ్నం ఫస్ట్ టైం ఉక్కుసాకి వచ్చినప్పుడు నాకు అంబియన్స్ చాలా నచ్చింది. లైక్ కాఫీ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ ఉక్కుసా స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియాతో ఉండి ఉంటారు, బట్ ఈ F&Bలోకి రావడానికి రీజన్ ఏంటి? బ్రో ఇదైతే నిజంగా చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో కెఫే స్టార్ట్ చేయాలని ఉంది అనే అబద్ధం నేను చెప్పలేను. ఇది సరదాగానే స్టార్ట్ అయింది. జనరలీ బైక్లు వేసుకుని మేము ఈ రైడ్స్కి అటు ఇటు వెళ్ళిన తర్వాత ఏదో కాఫీ షాప్కి ఎక్కడికో వెళ్తాం. సో అలా కాఫీ షాప్లో మేము కూర్చుని రెగ్యులర్గా ఏదో కెఫేకి వెళ్తాం. అవును, వెళ్తున్నప్పుడు నేను అన్నా దట్ రోజు ఎలాగో వెళ్తాం కదా, మనకే ఉంటే బాగుంటుంది కదా అని నేను నా ఫ్రెండ్తో అన్నా. అలా స్టార్ట్ అయింది. నేను కొంచెం సీరియస్ తీసుకున్నా. అతను ఏంటంటే నేను ఉంటాను, నువ్వు చేస్తున్నావంటే నేను కూడా ఉంటాను అని. సో అలా నేను అప్పటికప్పుడు కొంచెం సీరియస్గా తీసుకుని అప్పటికప్పుడు 1 డేలో తెలుసున్న వాళ్ళ సైట్ ఏదో ఉంది అంటే అర్ధరాత్రి వెళ్ళి చూసి నాకు నచ్చిందని వాళ్ళకి కాల్ చేసి నాకు అగ్రిమెంట్ కావాలి, నాకు అగ్రిమెంట్ చేయండి తొందరగా అని కూర్చుని అగ్రిమెంట్ చేయించుకుని వర్క్ స్టార్ట్ చేయించి అలా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోయా. వచ్చిన తర్వాత తెలిసింది. బట్ యాక్చువల్లీ ఉక్కుసా చూస్తే ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉండదు. లేదు, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. అంటే ఎవ్రీ డీటెయిలింగ్ కనిపించింది నాకు. సో అది ఎలా అయింది అంటే ఉక్కుసాలో నాకు ఇది ఫస్ట్ టైం. నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను అండ్ ఇలాగే నా సైడ్ నుంచి నా ఎఫర్ట్ చాలా పెట్టాను దీనిలో. నాకు నచ్చినట్టు ఎలా అయితే కొంచెం ఇప్పుడు కెఫేకి వచ్చే క్రౌడ్ మ్యాక్సిమం నా ఏజ్ గ్రూప్ అటు ఇట్లోనే ఉంటారు కాబట్టి నాకు నచ్చినట్టు అందుకే అలా చేయించుకున్నాను. ఆ స్పేస్ ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండేది, మీకు అది చూపిస్తాను తర్వాత. దాన్ని అలా చేయడానికి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది బ్రో. నిజంగా చెప్పాలంటే మేము 30-35 lakhsలోనే కెఫే చేద్దాం అనుకున్నాం. 30-35 సింపుల్గా చేసేద్దాము, సరదాగా ఓపెన్ చేస్తుంది, దానికంటే ఏం పెట్టుకుంటాం. ఇప్పుడు నేను మా అన్నయ్య నా ఫ్రెండ్ ఉన్నాం, ఒక్కొక్కరం 10 లక్షలు 15 లక్షలు అనుకుని స్టార్ట్ చేసిన విషయం. తర్వాత కాఫీ మెషిన్ ఆర్డర్ పెట్టాం బ్రో. కాఫీ మెషిన్, అదే కాఫీ మెషిన్ ఎందుకు ఆర్డర్ పెట్టాము, దాని కాఫీ మెషిన్ పేరు కెఫే రేసర్. ఓకే, కెఫే రేసర్ నచ్చింది. ఓకే, కాస్ట్ ఒక 12 lakhs ప్లస్ దాని పక్కన గ్రైండర్ ఉంటుంది, కాఫీ బీన్స్ గ్రైండ్ చేసేది, ఒక 1 lakh 1.3 lakh అది ఆర్డర్ పెట్టాం. మొత్తం కెఫేకి కావాల్సిన ఇంకా చాలా ఉంటాయి, పోర్ ఓవర్స్ అని అవని ఇవన్నీ, కాఫీ కౌంటర్ చేయించటము, లేదంటే దీనికి సంబంధించినవి అన్నీ. సో ఓన్లీ కాఫీ దానికి ఒక 20 lakhs అయింది. ఇంకో 10-15 లక్షల్లో కెఫే అవుతుందా? అవ్వదు. ఇంటీరియర్కే చాలా డబ్బులు అవుతాయి. అవును. దాని తర్వాత కిచెన్ అని అదని ఇదని ఇలా స్టార్ట్ చేసుకుంటే సరే 30లో ఇంపాసిబుల్, 50లో చేద్దాం అనుకున్నాం, అవ్వలే. 70లో చేద్దాం అనుకున్నాం, అవ్వలే.
మాక్సిమం 1 CR అయిపోలే అనుకున్నాం, అది అవ్వలే. లాస్ట్కి 1.55 CR అయింది మేము ఓపెన్ చేయడానికి. ఎందుకు అంటే పెట్టిన తర్వాత అబ్బాయి చేసేయాల్సింది, అప్పుడు అనుకున్నాం ఇంకా మంచిగా చేయాల్సింది. అలా ఉండకూడదని ఆ స్పేస్లో ఎలా చేయగలుగుతామో, ఎంత బ్యూటిఫై చేయగలుగుతామో ప్లేస్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోయాము. అలా చేయడం వల్లనే ఆ కెఫే అంత సక్సెస్ఫుల్ అయింది ఫస్ట్ థింగ్. అండ్ ఇది ఇప్పుడు రేసింగ్ ఎంత కాంపిటేటివో దానికంటే ఎక్కువ కాంపిటేటివ్ బిజినెస్ ఉంది. ఇది చాలా కష్టం కూడా. కంప్లీట్గా అక్కడే పెట్టాలి. అంటే కెఫేలో నేను ఇనీషియల్ డేస్లో హెవీ ప్రాఫిట్స్ వచ్చిన డేస్ ఉన్నాయి, హెవీ లాసెస్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయి. F&B అలానే ఉంటుంది బ్రో. ఎగ్జాక్ట్లీ. చాలా కష్టము, ఫుల్ డెడికేషన్ ఉండాలి, ప్యాషన్తోనే చేయాలి. డబ్బులు ఉన్నాయి అని కెఫే పెట్టుకుంటే, డబ్బులు ఉన్నాయని F&Bలోకి వస్తే 100% 2-3 నెలలకే ఎత్తేయాలి. చాలా కష్టం. అంటే ఇప్పుడు కెఫే ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు చాలా ఓపెన్ అవుతున్నాయి. అంటే మీకు మంత్కి ఒక 20 కెఫేలైనా ఓపెన్ అవుతాయి సిటీలో. అలానే అదే మంత్కి ఆ 20-30లో ఒక 15-20 ఈజీగా ఎగిరిపోతాయి. ఎందుకంటే మనల్ని పాడు చేసేవాళ్ళు మన ఫ్రెండ్సే ఉంటారు, పక్కన వాళ్ళు. ఒక డిష్ ఆర్డర్ చేసుకున్నాం, ఆ డిష్ ఆర్డర్ చేసుకుంటే ఒకడు వస్తాడు, దీని ప్రైస్ ఇప్పుడు 300 రూపీస్ ఉంది, వాడికి చేయడానికి మహా అయితే 50 రూపీస్ అవుతుంది, ఆ 300లో 50 రూపీస్ వాడికైతే మిగతా 250 ప్రాఫిట్ అనే కాన్వర్జేషన్. అప్పుడు పక్కన వాడికి ఏముంటుంది, ఒక్క డిష్ పైన 250 రూపాయలు ప్రాఫిట్ ఉందంటే ఎంత సంపాదించవచ్చు అని. ఇలా సగం మంది పాడైపోతారు ఫస్ట్ థింగ్. ఓకే. కానీ రియాలిటీ ఏంటంటే కెఫే రన్ చేయడము చాలా ఎక్స్పెన్సివ్. ఫుడ్ మేకింగ్ కాస్ట్ మీకు 35% 40% ఇంక్లూడింగ్ వేస్టేజ్ ఉన్నా సరే, ఇంకో 40% కెఫే జనరల్ సాలరీస్ కానీ. సో మీకు హార్డ్లీ 100 రూపీస్లో 15-20 రూపీసే ప్రాఫిట్, అదైనా చాలా జాగ్రత్తగా చేసుకుంటే. అండ్ కెఫేకి ఆఫ్ సీజన్స్ కూడా ఉంటాయి. ప్రతి సీజన్ కెఫేస్ F&B నడవదు, కొన్ని టైమ్స్ ఉంటే అప్పుడే నడుస్తుంది. ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఈ కాంపిటీషన్లో ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక కెఫే ఉంది, నా పక్కన ఇంకో కెఫే వస్తుంది, జనాలందరూ కొత్తది వచ్చింది ట్రై చేద్దామని వెళ్తారు. దీనికి పొటెన్షియల్ ఉన్నా సరే కొత్తది వచ్చింది ట్రై చేయాలి అని వెళ్ళిపోవడం వల్ల వీడు ఆ రోజు లాస్ అవుతాడు. ఓకే. సో అలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోవడం వల్ల కెఫే బిజినెస్ ఇప్పుడు చాలా రిస్క్. ఎవరు చేద్దామన్నా సరే వద్దు అని చెప్పను, ఆలోచించండి, జాగ్రత్తగా చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. బ్రో ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. వన్ డే నేను కెఫే ఓపెన్ చేసి రన్ చేయడానికి నాకు అయ్యే కాస్ట్, ఆ రోజు ఎక్స్పెన్స్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేయండి. సో వన్ డే కెఫే రన్ చేయాలంటే నాకు 70,000 రూపీస్ అవుతుంది వన్ డేకి. ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా సెకండరీ యావరేజ్ స్పెండ్ చేయాలి. ఎందుకంటే అంటే నేను నా యావరేజ్ ఇప్పుడు నా స్టోర్ ఉంటుంది కదా, నేను ఏవైతే ఆర్డర్ చేసుకుంటానో ఫుడ్ కావాల్సిందంతా, అది కూడా యావరేజ్ తీసి నా శాలరీస్ ఒక 8 lakh రూపీస్ శాలరీస్ ఉంటాయి. 8 lakh రూపీస్ శాలరీ కాకుండా ఒక పవర్ బిల్ ఒక 1.5 lakh 2 lakhs, అదే కాకుండా ఇంకా చాలా ఉంటాయి బ్రో, దీనిలో మిస్లీనియస్ చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే మంత్కి 20 lakhs 22 lakhs బ్రేక్ ఈవెన్ కాస్ట్. డేకి చూసుకుంటే 65,000 to 70,000 రూపీస్ కెఫే ఓపెన్ చేసి రన్ చేయడానికి ఒక్కరోజు నీ ఖర్చు. సో ఎనీథింగ్ అబౌవ్ 70,000 ఈజ్ యూర్ ప్రాఫిట్. కెఫేలో నేను రోజుకి 40,000 చేసిన రోజులు ఉన్నాయి, 3 lakhs చేసిన రోజులు ఉన్నాయి. ఒకరోజు 3 lakhs అయ్యి 10 రోజులు 30,000-40,000 అయితే లాస్. సో ఎప్పుడు ఒకేలా ఉండదు, దీనికి డిఫరెంట్ స్ట్రాటజీస్, మళ్ళీ అది ఇది ఏదో ఒకటి చేయాలి. చాలా కష్టమైన బిజినెస్. ఎవరైనా చాలామంది డబ్బులు కూడా పాడు చేసుకుంటున్నారు, అండ్ దీనిలో కాంప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ చాలా మంది ఏంటంటే కెఫే అని ఒక కూల్ కెఫే ఒక కూల్ అనిపిస్తుంది. నిఖిల్ కామత్ ఎప్పుడో చెప్తూ ఉంటాడు, యాక్చువల్లీ మీరు విన్నారో లేదో తెలియదు కానీ, లైక్ ఎవరైనా ప్యాషనెట్ పీపుల్ వచ్చి ఒక దాంట్లో బిజినెస్ రన్ చేస్తున్నారంటే మీరు వచ్చి అందులో మనీ మేక్ చేద్దానికి రావద్దు. బికాజ్ అలాంటి బిజినెస్ అంటే ఇప్పుడు ఈ F&B ఒకటి, మళ్ళీ మూవీస్ ఒకటి, ప్యాషనెట్ పీపుల్ ఉన్న తర్వాత వాళ్ళు ఎంత లో ఫేస్ ఉన్నా దాన్ని వదలరు. ఎగ్జాక్ట్లీ. మనం అందులో వచ్చి మనీ మేక్ చేద్దాం అనుకుంటే అంత ఈజీ కాదు. అదే నేను మంచి ప్రాఫిట్స్ చూసిన డేస్ ఉన్నాయి. అలానే నేను ఒక 30 lakh
రూపీస్ డ్యూస్కి వెళ్ళిపోయిన డేస్ కూడా ఉన్నాయి. మళ్ళీ దాన్ని నిలబెట్టాలి. అంటే ఈ మంత్ మీరు లాస్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-2 months మీ వెండర్స్ దగ్గర నుంచి మీ పేమెంట్స్ బ్లాక్ అయ్యి మీకు బిజినెస్ అవ్వలేదు, మీ డ్యూస్ ఒక 30-35 lakhs అయ్యాయి. తర్వాత 3 months మీరు మంచిగా చేస్తేనే ఈ డ్యూస్ క్లియర్ అవుతాయి. అవునవును, ఎందుకంటే మీకు జనరల్ బ్రేక్ ఈవెన్ కాస్ట్ ఎవ్రీడే ఉంది. అవును. సో అప్పుడు మీకు డబుల్ ప్రాఫిట్స్ చేసి దీన్ని కవర్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ అలానే ఉంటుంది. అలానే ఉంటుంది. మీరు కాస్ట్ తగ్గించుకోలేరు. అలానే మీరు స్టాఫ్ని తీసేరారు సాలరీ ఎక్కువ ఉందని. లేకపోతే ఒకేసారి ఫ్లో ఉందంటే హౌస్ ఫుల్ అయిందంటే ఏం చేస్తారు? సర్వీస్ చేయలేరు. సో చాలా కాంప్లికేటెడ్ బిజినెస్ ఇది, చాలా జాగ్రత్తగా చేయాలి. నేనేంటంటే నేను వచ్చింది ఒక ఛాలెంజెస్ ఉన్న స్పోర్ట్ నుంచి వచ్చాను కాబట్టి ఛాలెంజెస్ నచ్చి సరే చేద్దాం ఏదంటే అది అని. నేను మధ్యలో ఇది అయిన తర్వాత సెకండ్ కూడా ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. బట్ సెకండ్ నేను లాస్ అయ్యి క్లోజ్ చేయలేదు, అక్కడ కొన్ని ఇష్యూస్ అన్ని క్లోజ్ చేశాను. దాన్ని రీలొకేట్ చేస్తున్నాము. సో అలా ఇంకొక 2-3 plans కూడా ఉన్నాయి. అది ఇప్పుడే కాదు, నేను మేబీ తర్వాత ఎప్పుడైనా చెప్తాను. పని అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడు. నేను చూసాను యాక్చువల్లీ ఈరోజు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నార్మల్ ఉక్కుసా అంటే అసలు ఏంటి మీనింగ్? ఉక్కుసా అంటే ఫ్లేవర్ బ్రో, టేస్ట్ ఆర్ ఫ్లేవర్ క్రొయేషియన్లో. అంటే క్రొయేషియన్ అంటే ఒక లాంగ్వేజ్, అసలు ఎప్పుడు వినలేదు లాంగ్వేజ్. మీకు ఎలా తెలిసింది లాంగ్వేజ్? అది ఎలా పెడదాం? మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే. సో ఒక 300-400 నేమ్స్ చూసాము, దానిలో కొన్ని కన్సిడర్ చేసాము. ట్రేడ్ మార్క్ చూస్తే కొన్ని దొరకలేదు, అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇండియాలో ఎక్కడో అక్కడ. ఉక్కుసా కొంచెం క్యాచీగా అనిపించింది, వెంటనే రిజిస్టర్ చేసుకున్నాం. బాగుంది. అంటే నాకు మళ్ళీ నాకు బిలీఫ్స్ ఎక్కువ. నాకు ఈ జ్యోతిష్యం కాదు కానీ ఎవరైతే ఏ లెటర్స్ కుదిరితే చూస్తే నాకు 5 letters ఇచ్చారు. దాంతోనే నేమ్ స్టార్ట్ అవ్వాలని ఈ 5 letters మార్కెటింగ్ ఏజెన్సీకి ఇచ్చి నాకు ఒక మంచి పేరు చూడండి అంటే అలా లాస్ట్కి ఓకే మంచి నేమ్ ఉంది దీనికి, అదే మంచి మీనింగ్ ఉంది దీనికి, క్యాచీ ఉంది, నచ్చింది అని పెట్టుకున్నాం. సో అలానే ముందుకు తీసుకెళ్తాం. తర్వాత కూడా ఇది నాకు చిన్నది అయిపోయింది బ్రో. ఇప్పుడు నా జూబ్లీ హిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ 10లో ఉన్న కేఫే 60-seater. సో ఫిక్స్డ్ కాస్ట్ అంతే ఉంటాయి, జనాలను ఎక్కువ అకామిడేట్ చేయలేము, ప్రాఫిట్ ఎక్కువ చేయలేము. సో అందుకే ఇప్పుడు పెద్ద చేస్తున్నాము, ఒక 200-seater కేఫే. వెరీ గుడ్ కాన్సెప్ట్. తర్వాత చెప్దాం దీని గురించి. దీనికి నాకు రేసింగ్కి కనెక్ట్ చేస్తున్నా, ఇలాంటిది ఎక్కడా లేదు. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది ఎక్కడా లేదు, అండ్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉన్న బైక్స్ అని పెడుతున్నారు అలా లేదని ట్రై చేయండి బ్రో. చెప్పలేను, బట్ మీకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను పెట్టే లోపు నేను ఇప్పుడు చెప్పి ఈ ఇంటర్వ్యూ ముందెళ్ళి ఇంకొక ఎవరో ఓపెన్ చేస్తారు అనుకోండి, నేను సెకండ్ పర్సన్ అవుతా. చేసేది చాలా కొత్తగా చేస్తున్నా, చాలా పెద్ద ప్లేస్, కుజిన్ కూడా ఆల్ కుజిన్స్, ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఫ్యామిలీ అందరూ, తాతయ్య దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి మనోడు వరకు అందరూ వచ్చినా అందరికి కావాల్సిన ఫుడ్ దొరికే ప్లేస్, పెద్ద కిచెన్, పెద్ద స్పేస్. ఇంకొక 4 months పడుతుందిలేండి అది రావడానికి. సో ఈ రేసింగ్లో నేర్చుకున్నది ఏదైనా థింగ్స్ ఈ బిజినెస్లో ఏమైనా హెల్ప్ అవుతున్నాయా? ఛాలెంజెస్ బ్రో. ఓకే. అంటే రేస్ ఓడిపోతూ ఉంటాం కదా, అన్ని రేస్లో విన్ అవ్వను కదా నేను. ప్రతిదీ విన్ అయిపోతే ఇంకా నాకు అక్కడ కాంపిటీషన్లో అంటే చేసి వేస్ట్ నేను. ఓకే. సో చాలా రేస్లు ఓడిపోయాను. ఇక్కడ కూడా అంతే, స్టార్ట్ చేసాక బిజినెస్ కొత్త అంతే, అప్పుడు కూడా చాలా ఓడిపోయాను, చాలా లాసెస్లోకి వెళ్ళాను. మళ్ళీ తీసుకుని వచ్చి ఇప్పుడు అర్థమైంది అసలు ఈ 2 yearsలో అసలు ఎలా చేయాలి ఏంటి. ఇప్పుడు నేను పెంచుకుంటూ వెళ్ళిపోతా. అండ్ ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేసాం, ట్రయల్గానే స్టార్ట్ చేసాం. చేసేది ఉంటే పెద్దగా ఎప్పుడో చేసేవాళ్ళం, కానీ నాకు కూడా బిజినెస్ అర్థం కావాలి కదా. ఇప్పుడు ఏదైనా 0 నుంచే నేర్చుకుంటాం. నాకంటే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కాఫీలో కానివ్వండి, ఫుడ్లో కానివ్వండి, నాకంటే బెటర్ ప్లేయర్స్ 100% ఉంటాయి. వాళ్ళకి దాని గురించి తెలుసు. నేను ఆ తెలుసుకునే వరకు వెళ్ళాలి. ఏదైనా ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. నేను నేర్చుకుని వెళ్తే సస్టైన్ అవ్వగలుగుతా. ఈ ప్రాసెస్లో నేర్చుకున్నారు అనిపించిందా చాలానా? చాలా అంటే చాలా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకునేది చాలా ఉంది, అది జరుగుతూనే ఉంటుంది. సో కుసా ఒక క్రియేటర్ లెడ్ బిజినెస్ అనుకోవచ్చా? బికాజ్ మీరు యాక్చువల్లీ క్రియేటర్ ఉండడం వల్ల, మీకు సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉండడం వల్ల, డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల ఉక్కుసాకి మార్కెటింగ్ పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గా అక్కడికి వెళ్ళి మీరు చెప్పినా సరిపోతుంది. సో ఉక్కుసా జనాలకి చాలా మంది తెలుస్తుంది. ఒక క్రియేటర్ డ్రివెన్ బిజినెస్ అనుకోవచ్చు. ఇది బెనిఫిట్ అయితే 100% ఉంది. ఎందుకంటే నేను కొంచెం ఈజీగా దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్షన్ కొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి స్కోప్ నాకు ఉంది. అలా అని ఏదో స్కోప్ ఉంది కదా అని చాలా చెత్త ఫుడ్ పెట్టి చెత్త కాఫీ ఇస్తే
ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ యాక్చువల్ నార్మల్ వాళ్ళని అయితే నేమ్ బ్యాడ్ చేద్దాం కూడా ఏం మర్చిపోతారు కేఫే బాగాలేదని. అదే ఇప్పుడు బయటకు వస్తే రేసర్ ఉంటారు కదా సందీప్, అంటే ఇక్కడ పేరు పడ్డానికి కూడా చూస్తారు. అవును, ఏమైనా తప్పు ఉంటే. సో అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీరు ఎంత మార్కెటింగ్ బెనిఫిట్స్ ఉన్నా సరే ఎట్ ద సేమ్ లాగలుగుతారు, దాని తర్వాత నిలబెట్టాలి కదా. అది చాలా కష్టం. అంత ఫ్లోని తట్టుకోవాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చేది కాదు బ్రో, ఒకేసారి 100 మెంబర్స్ వచ్చినా 100 మందిని సాటిస్ఫై చేయాలి. అండ్ 100 మందిని సాటిస్ఫై చేయలేమనుకోండి ఫుడ్ బిజినెస్లో, ఎందుకంటే ఒక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా. ఇప్పుడు నేను ఆంధ్రాలో పుట్టాను, మీరు ఇంకొక రాయలసీమలో పుట్టారు, మీకు కారం నచ్చుతుంది, మీ టేస్ట్ బడ్స్కి మీకు ఒక టేస్ట్ నచ్చుతుంది. నార్త్ని తీసుకొచ్చి మీ ఫుడ్ పెడితే మీకు నచ్చదు. సో అందరినీ సాటిస్ఫై చేయడం ఇస్ ఇంపాసిబుల్. 100 మందిలో ఒక 80 మెంబర్స్ 75 మెంబర్స్ను మీరు సాటిస్ఫై చేయగలిగితే అది సక్సెస్ఫుల్. ఇప్పుడు ఒకటే కాఫీ అందరికీ నచ్చదు, ఒకటే ఫుడ్ అందరికీ నచ్చదు. సో ఫుడ్ బాగుంటుంది అని కొంతమంది అంటారు, ఫుడ్ బాగోదని అంటారు. బాగోదు అనేది తక్కువ మంది అంటే చాలు. నెక్స్ట్ మీ రేసింగ్ స్కూల్ 24 రేసింగ్ స్కూల్ ఏదో ఉంది, 24 స్కూల్ ఆఫ్ రేసింగ్. 24 స్కూల్ ఆఫ్ రేసింగ్, అది ఎలా స్టార్ట్ చేశారు ఏంటి? దాని పేరు ఎందుకంటే 24 ఇస్ మై రేసింగ్ నెంబర్. నా రేసింగ్ నెంబర్ ఎలా వచ్చిందంటే నా బర్త్ డేట్. ఓకే. సో ఇది ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. నా కోచ్ని అడిగా దట్ నేను ఏ నెంబర్ని క్యారీ చేయను అని. నీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే ఒక 24, ఇంకోటి 99 అని చెప్పా. ఆయనకి 99 ఎందుకు అన్నారు, ఫ్యాన్సీగా ఉంది కదా అని చెప్పా. 24 ఎందుకు అన్నారు, నా బర్త్ డేట్ అని చెప్పా. దేవుడు ఇచ్చిన నెంబర్ కదా అదే పెట్టుకో అన్నారు. సో అక్కడి నుంచి నా బైక్ పైన 24, నా బైక్ కానీ కార్స్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ 24 ఉంటాయి. రేసింగ్ స్కూల్లో 24 అనేది నా పర్సనల్గా చాలా కనెక్టెడ్. ఇప్పుడు ఎక్కడ 24 చూసినా నా నెంబర్ అని ఫీల్ అవుతా. ఇప్పుడు ఎమర్జెన్సీ 24/7 అని హాస్పిటల్స్ దగ్గర రాసి ఉంటుంది, 24 చూసి నా నెంబర్ అని ఫీల్ అవుతా. మీకు అర్థమైంది కదా, ఆ ఫీలింగ్ వస్తుంది, కనెక్షన్ అలా. సో అలా 24 అనేది సందీప్స్ ఐడెంటిటీ కాబట్టి 24 స్కూల్ ఆఫ్ రేసింగ్ అని స్టార్ట్ చేసుకున్నా. ఫస్ట్లో కొంచెం యాక్టివ్గా చేశాను, తర్వాత రేసింగ్లో ఆఫ్ అవ్వడము, లేదంటే కొంచెం వేరే విషయాల్లో కూడా బిజీ అయ్యి ఆ రేసింగ్ స్కూల్ని కొంచెం తగ్గించేశాను. ఇప్పుడు మళ్ళీ రేసింగ్లోకి వస్తున్నాను కాబట్టి మళ్ళీ యాక్టివ్గా. అది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాలాంటి రేసర్లు ఇంకో 100 మంది ప్రిపేర్ చేద్దామని కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని 100% చేస్తాను. అంటే నేను అమ్మాయిల్ని నేషనల్ లెవెల్ విన్నర్స్ చేశాను. డ్రైవింగ్ బైక్ రైడ్ చేయడం వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నేషనల్స్లో విన్ అయ్యే వరకు ట్రైన్ చేశాను. అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా చాలామందిని అంతలా ట్రైన్ చేశాను. దానికంటే ఎక్కువ రేసింగ్ స్కూల్ వల్ల ఈ మోటార్ సైకిల్ స్కిల్స్ ఎక్కువ రావడం వల్ల అవి రోడ్ పైన కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. అంటే ఆ రైడింగ్ క్వాలిటీ చేంజ్ అవుతుంది, బైక్ని ఈజీగా కంట్రోల్ చేయగలదు. ఇక్కడ ఊరికే పడుతూ ఉంటాం, రోడ్డు పైన పడకుండా ఉండడం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇప్పుడు 100 సార్లు పడితేనే పడకుండా ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. సో ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయి. రేసింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక మంచి ప్లాట్ఫామ్ ఉండాలి, మంచిగా అందరినీ పర్సనల్గా నేర్పించాలి కాబట్టి అలానే స్టార్ట్ చేశాను. బిజినెస్ మోడల్ ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. దాని నుంచి డబ్బులు వస్తాయన్నా నాకు వద్దు, ఎందుకంటే ఇలాంటిది నాకు 15-14 ఏజ్ ఉన్నప్పుడు ఎవరైనా నన్ను తీసుకొచ్చి నన్ను నేర్పిస్తే ఇంకా బెటర్ ఉండేది. అప్పుడులో ఎవరు లేరు, నేనైనా నా చేయగలిగిన కాంట్రిబ్యూషన్ అంతే తప్ప ఇది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు. ఒకవేళ ప్రాఫిటబుల్ అయినా సరే నాకు వద్దు. నేను నా సరదా కోసం నాకు ప్రాక్టీస్ టైం దొరుకుతుంది, 10 మందికి నేర్పించాలి, నా వల్ల కొంచెం సేఫ్గా బైక్ నడపడం ఏంటో తెలుసుకుంటా. సో ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తాను, కొంచెం టైం కావాలి బ్రో. ఎందుకంటే రేస్ ట్రాక్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక 5 hours తీసుకుంటాము ట్రాక్ని. ఆ టైం ఇప్పుడు దొరకట్లేదు నాకు. మీరు ఈరోజు చూసారు పొద్దున్న ఊరికే ఒక కాల్ వచ్చేలోపు ఇంకో వెయిటింగ్ కాల్ వస్తూ, ఈ టైం ఎస్పెషల్లీ 3-4 months ఇంకొక ప్రాజెక్ట్, ఇంకో 2 ప్రాజెక్ట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఏం జరగబోతున్నాయో. ఇది కొంచెం ఒక అయితే ఫ్రీ అయితే అంతా కొంచెం ఫ్రీ అయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటాం. సో మనం మధ్యాహ్నం కూర్చున్నప్పుడు మీరు మీ ఎంప్లాయీ వరకు పిలిచి ఏదో పట్టుకెళ్ళమని ఒక పేపర్ ఇచ్చారు కదా. సో అప్పుడు తను వెంటనే స్టార్ట్ అయిపోతుంటే హరిగా మీరు ఆపి హెల్మెట్ ఉందని అడిగారు. అతను లేదని నేను స్టార్ట్ అయిపోతానంటే హెల్మెట్ లేకుండా అసలు వెళ్ళకు అంటే నా దగ్గర హెల్మెట్ లేదంటే ఎవరి దగ్గర హెల్మెట్ తీసుకుని వెళ్ళు తప్ప హెల్మెట్ లేకుండా అసలు వెళ్ళకని చెప్పారు. సో ఎందుకు హెల్మెట్ అంటే అంత ప్రియారిటీ ఇస్తుంటారు? మాకు బైక్ పైన వచ్చేవాళ్ళు ఉంటారు, మా ఒక్కసారికి వర్క్ చేసే కొంతమంది ఎంప్లాయీస్ బైక్ పైన వస్తారు. అంటే నేను గేర్ లేకుండా అతననే కాదు ఎవరినైనా సరే హెల్మెట్ బేసిక్ థింగ్. ఇప్పుడు ఏముంది బ్రో, లైఫ్ పోగొట్టేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎస్పెషల్లీ మళ్ళీ నా దగ్గర వర్క్ చేస్తూ
నేను సేఫ్టీ గురించి నేను కూడా చెప్తాను. నేను బండి పిచ్చి పిచ్చిగా నడుపుతాను, ఎవరైనా బండి పిచ్చి పిచ్చిగా నడుపుతారు. కానీ పడినప్పుడు అనవసరంగా వాడి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా అందరు చెప్పినట్టే ఆ సేఫ్టీ చెప్తాను, కానీ మా వాళ్ళు ఎవరిని పొరపాటును కూడా హెల్మెట్ లేకుండా నేను రానివ్వను. ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఈరోజు పొద్దున అతను ఇచ్చిన రీజన్ కూడా అదే. మేనేజర్ తీసుకెళ్ళిపోయాడు, ఏదో మేబీ వాడు మర్చిపోయి ఉంటాడు, ఎందుకు ఏమో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ బైక్ పైన వచ్చే ప్రతి ఒక్కరిని పిలిచి అడిగి చూపించమంటా కూడా. అబద్ధం చెప్తున్నారేమో అని చెప్పి హెల్మెట్ ఎక్కడుంది తీసుకుని వచ్చి చూపించు అని చెప్తాను. నా ఫ్రెండ్స్ పొరపాటున ఎవరైనా హెల్మెట్ లేకుండా వచ్చినా, స్లైడ్స్తో కానీ షూస్ లేకుండా రైడ్ చేశారు అంటే అయిపోయారు వాళ్ళు. ఎవరైనా సరే, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా షూస్ లేకుండా నాకు ఎవరు కనిపించరు. ఎస్పెషల్లీ నా ఎంప్లాయీస్ అంటే ఇంకా నా ఫ్యామిలీ, నేను చూసుకుంటున్నా కదా, నేను లైఫ్ ఇచ్చిన వాళ్ళు. ఆబ్వియస్లీ నేను ఒక 35 మందికి జాబ్ ఇచ్చాను అంటే నా వల్ల వాళ్ళ లైఫ్ వెళ్తుంది. నా పని మీద వచ్చి వాడికి ఏమన్నా చేస్తే ఇంకా దట్స్ నో పాయింట్. రిగ్రెట్ చాలా ఉంటుంది, నాకు ముందే ఉంటుంది. నేను చాలా సెన్సిటివ్, చాలా అంటే చాలా సెన్సిటివ్. లేదు తట్టుకోలేను, చిన్న విషయం అయినా సరే నాకు బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో కొంచెం జాగ్రత్త. మన ఆడియన్స్ ఎవరైనా ఇప్పుడు వచ్చి హెల్మెట్ మర్చిపోయి ఉంటారు, లైక్ హెల్మెట్ ఇంపార్టెన్స్ మర్చిపోయి ఉన్నారు అనుకోండి, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బ్రో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి బ్రో. నా ఫ్రెండ్స్ కూడా చనిపోయారు కొంతమంది బైక్ యాక్సిడెంట్స్లో. ఎన్నో చూశాను కాబట్టి స్ట్రాంగ్గా చెప్తా, పెట్టుకోండి. ఎవరైనా తిట్టినా ఏదైనా సరే, ఒకప్పుడు బాధపడ్డా, ఆడు పెట్టుకుని ఉంటే బతికేవాడు కదా, ఇలా వాళ్ళ లైఫ్లో కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగేలోపే కొంచెం వాళ్ళకి మైండ్లో అది పెట్టుకుంటే లైఫ్ సేవ్ అవుతాయి కదా. ఏముంది హెల్మెట్ ఏముంది బ్రో, నాకు అర్థం కాదు. 5,000కి హెల్మెట్ వస్తుంది. ఇంకొకటి, హెల్మెట్ ఏదో నేమ్ సేక ట్రాఫిక్ చలాన్స్ రాకుండా 300 రూపాయల హెల్మెట్లు, 400 రూపాయల హెల్మెట్లు చాలా ఉంటాయి రోడ్డు పక్కన పెట్టి అమ్మేది. ఫస్ట్ అవి బ్యాన్ చేశారు. అవి పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. అంటే బండి మినిమం నాకు మొన్నటి వరకు తెలియదు దట్ స్ప్లెండర్ బైక్ కూడా ఆల్మోస్ట్ 1 lakh అంటే ఇప్పుడు 83,000 85,000 ఎంతో చెప్పాడు. 80,000 బైక్ పెడుతున్నప్పుడు ఏంటి, పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళడానికి యూజ్ చేసే బైక్కి 80,000 రూపీస్ పెడుతున్నప్పుడు దాంట్లో 10% 8,000 రూపీస్ పెట్టి మనం తలకి పెట్టుకోలేమా? 10% బైక్ 100 కొనవచ్చు. ఒక 50 ఏళ్ళు ఉంటుంది అట్లీస్ట్. ఒక మనిషి బతికేది 50 years అని అనుకోండి. 50 years 50 బైక్స్ కొనగలుగుతాడు అంతగా తలుచుకుంటే. ఒక్కసారి చచ్చిపోయాడు అంటే హెల్మెట్ లేకుండా, హెల్మెట్ వల్ల, హెల్మెట్ లేక కింద పడి చచ్చిపోయాడు అంటే అట్లా లైఫ్ పోతున్నా. 10% కూడా ఇన్వెస్ట్ చేసుకోలేరా తలపైన? అది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఫస్ట్. మనం చెప్తే అవ్వదు. చాలామంది ట్రాఫిక్ ఛాలెంజ్ కోసం పెట్టుకుంటారు హెల్మెట్. బట్ ఫ్యామిలీని ఆలోచించుకుని, లేదంటే తర్వాత బాధపడాలి నేను, లేదంటే నా ఫ్యామిలీ బాధపడాలి అని ముందే రియలైజ్ అయ్యి హెల్మెట్స్ పెట్టుకోవడం మంచిది. ఎవరికో ఏదో ఇన్సిడెంట్ అయ్యి బాధపడి రియలైజ్ అవ్వడం ముందే ఇలా వాళ్ళే రియలైజ్ అయ్యి చేస్తే ఇంకా మంచిది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అప్పుడే లైక్ నాది ఇంకా చిన్న ఏజ్, నాకు అంత ఇంకా నేను లైఫ్ చూడలేదు, నేను ఇంకా చాలా చూడడానికి ఉంది, అలా కాకుండా ఇప్పటివరకు మీరు చూసిన లైఫ్లో ఇంత సక్సెస్, ఇంత ఫేమ్, ఇన్ని మెడల్స్, వీటిల్లో మీ లైఫ్లో నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్. ఎవరిని నమ్మకూడదు. ఎవరిని నమ్మేమంటేనే, మనం మోసపోయామంటేనే, వాడు మోసం చేయాలంటే వాడు నమ్మితేనే మోసపోతాం. సో ఫస్ట్ థింగ్ ఎవరిని నమ్మకూడదు. 3 లైఫ్ లెసన్స్. 3 లైఫ్ లెసన్స్. పాజిటివిటీనే తీసుకోవాలి. పొరపాటును కూడా, అంటే చాలామంది అంటారు దట్ ఫస్ట్ నెగిటివ్ ఆలోచించి వెళ్ళు, రేపు పొద్దున ఏమన్నా అటు ఇటు అయినా సరే వర్స్ట్కి ప్రిపేర్ అవ్వు అని. నేను పర్సనల్గా అది నమ్మను. మనం పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తే ఆటోమేటిక్గా అన్ని గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. సో పాజిటివ్గా వెళ్ళడం మంచిది. పొరపాటున ఏదైనా తప్పు చేసినా సరే దాని తర్వాత రియలైజ్ అయ్యి నార్మల్ అయిపోవటం బెస్ట్. కానీ దాన్ని ఏమంటారు, నాకు వర్డ్ దొరకట్లేదు చెప్పడానికి. బట్ మిస్టేక్స్ అందరూ చేస్తారు. చేసిన తర్వాత సెకండ్ టైం ఆ మిస్టేక్ చేయకుండా మంచి వేళ వెళ్తే చాలు. నైస్. లైక్ మీ లైఫ్లో ఏదో బాగా బ్యాడ్ జరిగి ఉంటుంది, లైక్ అందుకే ఫస్ట్లోనే. ఒకటి లేదు కదా, ఎన్నో అయ్యాయి. ఓకే, సో అందుకే అది చెప్పారా? నేను చెప్పాను ఇప్పుడు రేసింగ్లోనే ఎన్ని ఉంటే, ట్రూ నేను చెప్పినవి ఎన్ని ఉంటే. ఆఫ్ కెమెరాలో చాలా చెప్పారు పాపం, అసలు చెప్పకూడదని. లైక్ యా, ఓకే. వన్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్? 1 అని ఏం లేదు బ్రో, మల్టిపుల్ ఉన్నాయి. అవి చెప్పలేను. ఓకే, చెప్పలేను. ఏదో ఒకటి చెప్పండి బ్రో, అంటే లైక్ ఏదైనా చెప్పగలిగింది, అంటే లైక్ ఆడియన్స్ నేర్చుకునేలాగా ఏదైనా ఒక రిగ్రెట్ ఇన్ లైఫ్.
మీకు ఏదో అదే గుర్తొస్తున్నట్టుంది, లేదులేండి. రావట్లే. రిగ్రెట్ చెప్పేది కాదు, ఓకే. చాలా ఉన్నాయి అండ్ అన్నీ చాలా స్ట్రాంగ్. సో వదిలేద్దాం. నైస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అసలు ఐ రియల్లీ ఎంజాయ్డ్. అసలు నైట్ ఇప్పుడు 11 అయినా నాకు అసలు ఆకలి అయ్యట్లేదు, అంత ఎంత ఎనర్జీ ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జస్ట్ మీతో చాలా బాగా అనిపించింది. వెళ్ళి మంచిగా ఏదిగా అంటే అది వండించుకుంది. వద్దు బ్రో, అసలు మార్నింగ్ నుంచి మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టాను. అసలు డేలో మీకు ఇంత వర్క్ ఉన్న జస్ట్ 100K ఉందని చెప్పి అసలు వెంటనే నువ్వు అనుకుంటే వెంటనే వచ్చారు. యాక్చువల్లీ మీకు డిసెంబర్లోనే మనం కంగ్రాచులేషన్స్ 100K ఫస్ట్ మైల్ స్టోన్ కదా. థ్యాంక్ యూ సో మచ్. కానీ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన హ్యాపీనెస్ 100Kలోకి యాక్చువల్లీ లేదు. 1000 సబ్స్క్రైబర్స్ అప్పుడు చాలా అది పెయిన్, అసలు అది డిఫరెంట్ అసలు స్టార్టింగ్. బట్ ఫైనల్లీ వీఆర్ ఎట్ స్టార్టింగ్ స్టేజ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. నా సైడ్ నుంచి ఎనీ సపోర్ట్ ఎనీ టైమ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అసలు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. బ్యాక్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ రియలీ లవ్ దిస్ ఎపిసోడ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ.